హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. అరుణ అమ్మమ్మ గారి అనుమతితో తన స్నేహితులతో కలిసి రాజమండ్రి వెళ్తుంది. అక్కడ రాజారాం అనే పేరు గల మరో వ్యక్తిని కలుస్తుంది. అతని మాటలను బట్టి ఈ రాజారాంకి, తను పెళ్లి చేసుకోబోయే రాజారాంకి మరియు అమ్మమ్మకు పరిచయాలు ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ఇతనికి అమ్మమ్మ మీద, రాజారాం మీద మంచి అభిప్రాయం ఉండదు. 2 రోజుల తరువాత తిరుగు ప్రయాణమై మద్రాసు చేరుకుంటారు అంతా. ఇక్కడ వరకైతే విన్నాం కదా. ఇక్కడ నుంచి కథ ముందుకు ఇలా కొనసాగుతుంది. మెట్ల ముందు ఆగింది కారు. ఈ ఇంటికి వచ్చినప్పుడల్లా ఏ టైంలో వచ్చినా వరండాలో అమ్మమ్మ గారిని చక్రాల కుర్చీలో చూడడం అలవాటయ్యింది అరుణకి. ఈరోజు అక్కడ ఖాళీగా ఉంది. అమ్మమ్మ గారు అక్కడ కూచోకపోవటంతో వరండా అంతా చిన్నబోయినట్లుంది. అరుణ లోపలికి వెళ్ళింది. అమ్మమ్మ గారి గదిలో కర్టెన్స్ అన్నీ వేసి ఉన్నాయి. ఆకుపచ్చ రంగు కర్టెన్స్ గదిలో అన్ని కిటికీలకి వేసి ఉన్నాయి. గది చల్లగా, చీకటిగా, నిశ్శబ్దంగా ఉంది. అరుణకి ఒక్క క్షణం గుండె గబుక్కుమంది. ఏమయింది, ఎందుకిలా చీకటిగా ఉంది అని. వెలుతురులో నుంచి వచ్చిన కళ్ళు కొంచెం సర్దుకున్నాయి. పక్కన టేబుల్ మీద నీలపు బల్బు, మంచం పక్క కేన్ కుర్చీలో రాజా. హలో అరుణ, ఇప్పుడే రైలొచ్చిందా? ఇట్లారా, గ్రానీ నీ కోసం కలవరిస్తోంది, కుర్చీలో నుంచి లేస్తూ అన్నాడు రాజా. అమ్మమ్మ గారు ఒంట్లో ఎలా ఉంది? టెంపరేచర్ తీసి ఎంతసేపు అయ్యింది? ఇలా పక్క మీద కూర్చో తల్లి, నిన్ను చూస్తాననుకోలేదు. నాకెందుకో మీ ఇద్దరికీ త్వరగా ముడిపెట్టేయాలని ఉంది. ఈ పెళ్ళి చూస్తానంటావా? నెమ్మదిగా అడుగుతున్నారు ఆమె. అరుణ దృష్టికి ఆ సన్నని వెలుతురు అలవాటయ్యింది. అమ్మమ్మ గారు దిళ్ళనానుకొని కూర్చుని ఉన్నారు. ముఖంలో చెప్పుకోదగ్గ మార్పు గాని, నీరసం గాని అరుణకి కనిపించలేదు. తల దువ్వుకొని ఉన్నారు. ముఖం శుభ్రంగా ఉంది. నుదుటి నిండా కుంకుమ. అదేమిటండి అలా అంటే ఎట్లా? మీరేమో చాలా చాలా కోరుకున్నారు. ఆ కోరికలన్నీ తీరకుండా వెళతారేమిటి? నేను వచ్చానుగా. మీ జ్వరం గబుక్కున పోతుంది చూడండి, అప్పుడే మీకు చెమటలు పట్టేస్తున్నాయి అంటూ మంచం మీద కూర్చొని ఆమె చేతులు పట్టుకుంది అరుణ. ఏమిటో నిన్ను చూస్తే ధైర్యంగా ఉంది. రాత్రి ఆ దగ్గు, ఆయాసం తెల్లవారుతుందనుకోలేదు. నిన్ను కళ్ళతో చూస్తాననుకోలేదు. నా మనుమడి పెళ్ళి చూడకుండానే వెళ్ళిపోతాననుకున్నాను. అమ్మా అరుణ, ఇలా మంచం మీద కూచోకు. ఈ ఫ్లూ అంటువ్యాధి అంటుకుంటే వదలదు. నాకేం పర్వాలేదు. మా ఇంట్లో చెల్లెళ్ళకి వాళ్ళకి వస్తూనే ఉంటుంది. 2 రోజుల నుండి అదే పోతుంది. అది కాదు తల్లి, పెద్దదాన్ని, నాకు వస్తే పర్వాలేదు. చిన్నదానివి, నీకు రాకూడదు. పాపం మా రాజాబాబు తెల్లవార్లు రెప్ప వేయకుండా కూర్చున్నాడు. బిడ్డ నా కోసం గిలగిలలాడిపోతున్నాడు. అరుణ రాజా వైపు చూసింది. అతను స్నానం చేసినట్లు లేదు. గడ్డం కూడా గీసుకున్నట్లు లేదు. మీరు స్నానం చెయ్యలేదా? అడిగింది అరుణ. ఎక్కడమ్మా? బిడ్డ నా పక్క వదిలితేగా. కాసిని కాఫీ నీళ్లు తాగాడు అంతే, ఇక్కడి నుంచి కదలలేదు. మీరు వెళ్ళి స్నానం చేసిరండి. నేను అమ్మమ్మ గారికి ఏం కావాలన్నా చూసుకుంటాను. 12ంటికి ట్యాబ్లెట్ ఇవ్వాలి. ఇస్తాను. ఎక్కడుందో చెప్పండి. మీరెళ్ళి స్నానం చేసిరండి. వెళ్ళిరా నాయన, అరుణమ్మ వచ్చిందిగా. నాకేం భయం లేదు. నేను వెళ్ళిపోయేలోగా వాడిని నీ చేతిలో పెడితే నిశ్చింత. ఉత్త అమాయకుడు. అవేం మాటలు? మీరేమో మునిమనవలు కావాలని అన్నిసార్లు అడిగి ఇప్పుడు ఇలా అంటారా? అమ్మమ్మగారు, నా మాట నేను నిలబెట్టుకుంటాను. మీ మాట మీరు నిలబెట్టుకోవాలి. మీరిలా అధైర్యపడకూడదు అంటూ మళ్ళీ మంచం మీద కూర్చుంది అరుణ. అరుణకి ఇదంతా ఒక నాటకంలా అనిపిస్తున్నది. నిజానికి అమ్మమ్మ గారికి అంతా జ్వరం లేదు, అంతా నీరసం లేదు. కంఠం రాను రాను శక్తి పుంజుకుంటున్నది. మామూలు కంఠం వచ్చేసింది. ఆవిడకేదో పెద్ద జబ్బని వీళ్ళంతా ఎందుకింత హడావిడి చేస్తున్నారు? వీళ్ళింట్లో జబ్బులకి కూడా ఇంత ఘనమైన మర్యాదలు జరుగుతాయా? డాక్టర్ గారు వస్తున్నారు అంది వెంకమ్మ. అరుణ లేచి ఎదురెళ్ళింది డాక్టర్ గారికి. రండి రండి, ఈ అమ్మాయి నా మనుమడికి కాబోయే భార్య. తాంబూలాలు పుచ్చుకున్నాం అని చెప్పానే, ఈ అమ్మాయే. మా అరుణ వచ్చింది. నాకు సగం జబ్బు తగ్గింది అంది అమ్మమ్మ గారు ఉత్సాహంగా. డాక్టర్ గారు పక్క దగ్గరకొచ్చి పల్స్ చూసి, కాస్త కర్టెన్ తొలగించమ్మా అన్నారు అరుణని. అరుణ అమ్మయ్య అనుకొని కిటికీ కర్టెన్ పక్కకి లాగింది. గది నిండా వెలుతురు పరుచుకుంది. అమ్మమ్మ గారు కడిగిన ముత్యంలా, మహారాణిలాగా దిళ్ళనానుకొని వెనక్కి వాలి కూర్చుని ఉంది. ఆవిడని చూస్తే జ్వరం మనిషిలా లేదు. శుభ్రంగా, శుచిగా ఉంది. ఈ మనిషికి జ్వరమా?
ఎవరైనా వింటే నవ్వుతారు అనుకుంది అరుణ. టెంపరేచర్ తగ్గింది, ఎందుకైనా మంచిది, ఈరోజు కూడా లిక్విడ్ మీదే ఉండండి అన్నాడు డాక్టర్ గారు. అన్నం తినవద్దా? వద్దు, తింటే రేపు మళ్ళీ జ్వరం రావచ్చు. దగ్గు తగ్గేందుకు మందు రాసిస్తాను. బి కాంప్లెక్స్ ఓ కోర్సు మొదలు పెడితే మంచిది, మీకు రెసిస్టెన్స్ లేదు. మనుమడి పెళ్ళి ఇంకా నెల రోజులుంది. ఈలోగా నేను శుభ్రంగా అయిపోవాలి. ఎన్ని మందులైనా తింటాను. జనరల్ వీక్నెస్ టానిక్ రాసిస్తాను. బి కాంప్లెక్స్ రోజుకో ఇంజెక్షన్ తీసుకోండి. నర్వస్ వీక్నెస్కు కూడా ఇంజెక్షన్స్ తీసుకుంటే మంచిది. రోజుకు 2? మరి పుచ్చుకోకపోతే ఎలా? మనుమడి పెళ్ళికి మీకు శక్తి రాకపోతే ఈ డాక్టర్కి వైద్యం రాదంటారు అన్నాడు డాక్టర్ గారు నవ్వుతూ. అరుణ ఆశ్చర్యంగా వింటున్నది. ఫ్లూకి ఇంత ట్రీట్మెంటా? ఇన్ని ఇంజెక్షన్సా? సాయంత్రం వస్తాను. నార్మల్కి ఉంటే సరే, లేకపోతే రేపు బ్లడ్ టెస్ట్కి పంపుతాను. మరేం కంగారు పడకండి, 4 రోజుల్లో మిమ్మల్ని మామూలు మనిషిని చేస్తాను. నీ పేరేమిటన్నావు? అరుణ. బాగుంది. చదువుకుంటున్నావా? లేదండి, రేడియోలో జాబ్ చేస్తున్నాను. ఉద్యోగమా? స్నాండలాస్గా చూశాడు డాక్టర్ గారు. పెళ్ళి అయ్యేదాకనే, ఆ పైన మానేస్తుంది. ఏదో సరదాకి చేస్తున్నది, డబ్బు అవసరానికి కాదు అంది అమ్మమ్మగారు. డాక్టర్ గారు బట్టతల తడుముకున్నాడు. మీ ఆయనకి చిన్నప్పటి నుంచి ఈయనే మందులిచ్చారు. వాడికి ఎన్ని జబ్బులు చేశాయని ఎప్పుడూ మూలిగేవాడు. అవునవును అన్నాడు డాక్టర్ గారు సిరంజి వెతుకుతూ. మెడికల్ కిట్లో నుంచి సిరంజిని వెతికి పట్టుకొని మళ్ళీ ఏదో జ్ఞాపకం వచ్చినట్లు దాన్ని కిట్టులో వదిలేశారు. అరుణ, రాజాని పిలు, మన సిరంజిని తీసుకొస్తాడు అన్నారు అమ్మమ్మగారు. వెంకమ్మ స్టీలు గిన్నెలో ఉడుకుతున్న సిరంజి తీసుకొచ్చింది పట్టకారతో పట్టుకుని. అమ్మమ్మగారికి ఇంజెక్షన్ కూడా ప్రత్యేక సిరంజ్తో ఇస్తారు కాబోలు అనుకుంది అరుణ. డాక్టర్ గారు అతి తాపీగా ఇంజెక్షన్ యాంపిల్ పగలగొట్టి సిరంజిలోకి మందు ఎక్కించబోయే ప్రయత్నంలో ఉన్నారు. బాబుని పిలువు అరుణ అన్నారు అమ్మమ్మగారు. నేను పట్టుకుంటాను, ఆయన స్నానం చేస్తున్నట్టున్నారు. నువ్వు కాదులే, వాడిని పిలువు. ఆవిడ కంఠంలో కొంచెం చిరాకు ధ్వనించింది. పిలుచుకొస్తాను ఉండండి అంటూ అతని రూంలోకి వెళ్ళింది అరుణ. అప్పుడే స్నానం చేసి బాత్రూంలో నుంచి బయటకొస్తున్నాడు. వీపు మీద నీటి బొట్లు మెరుస్తున్నాయి. శాండల్వుడ్ సోపు వాసన గుమ్మంటుంది. డాక్టర్ గారు వచ్చారు అంది అరుణ. ఇంజెక్షన్ ఇస్తానంటున్నారా? 2 ఇస్తారుట. అయితే నేను ముందెళ్ళి పట్టుకుంటాను, తర్వాత బట్టలు కట్టుకోవచ్చు. ఇంకా ఆయన సిరంజ్ సరిచేసుకోవటంలోనే ఉన్నారు. మీరు బట్టలు వేసుకోండి, వీపు మీద నీళ్లు అలాగే ఉన్నాయి, నేను తుడుస్తా ఉండండి. అవన్నీ తర్వాత, నేను పక్కన లేకపోతే గ్రాని ఇంజెక్షన్ తీసుకోదు, ఫెయింట్ అవుతుంది. అరుణకి ఆశ్చర్యంగా ఉంది. నవలల్లోని హీరోయిన్ లాగా ఈ మహాకాయురాలు ఫెయింట్ అవుతుందా? అందులోనూ ఇంజెక్షన్ తీసుకుంటే. మీ ఇష్టం, ఉండండి, వీపున పౌడర్ రాస్తాను అంది అరుణ. అతని వీపున పౌడర్ రాయాలని ఉంది, ఆ వీపుని తాకాలని ఉంది. వీపుకి పౌడర్ రాస్తున్న తనను అతను ముందుకు లాక్కొని గుండెలకి అదుముకోవాలి. ఈ చిన్న చిన్న అల్లర్లు కూడా లేకపోతే జీవితం ఏమిటి? అతనికి తనని ముట్టుకోవాలని అనిపించదా? పౌడర్కి తొందరలేదు, ముందు గ్రానీని పట్టుకోవాలి. గబగబా బనియన్ తొడుక్కుంటూ రూమ్ బయటకి వెళ్ళిపోయాడు రాజా. అరుణకి చిరాగ్గా ఉంది. తనని చూసి 4 రోజులైంది. ఒక్క చూపు లేదు, ఒక్క మాట లేదు. ఆఖరికి తన చేతిని కూడా స్పృశించలేదు. 4 రోజుల ఈ ఎడబాటు అతని హృదయాన్ని కదిలించలేదా? ఎంతకీ గ్రానీ కోసమే బతుకుతున్నట్లున్నాడు. అసలు ఈ వ్యక్తికి భార్య కావాలా? కావాలి, ఎందుకంటే గ్రానీకి మునిమనవలు కావాలి కాబట్టి. అతని వెనకాలే అరుణ వెళ్ళింది అమ్మమ్మగారి గదిలోకి. రాజా అమ్మమ్మగారి పక్కన కూర్చొని ఆమె తలని గట్టిగా పట్టుకున్నాడు. ఆమె తన తలని అతని ఒళ్ళో దాచుకుంది. డాక్టర్ గారు ఒక చేతికి బి కాంప్లెక్స్ ఇంజెక్షన్ ఇచ్చి 15 గంట కూర్చొని రెండో చేతికి మరో ఇంజెక్షన్ ఇచ్చారు. అంతసేపు రాజా అమ్మమ్మగారి వీపు రాస్తూనే ఉన్నాడు. అరుణకి ఇదంతా విచిత్రంగానూ అసహనంగానూ అనిపించింది. రోజుకి ఎంతమంది ఇంజెక్షన్స్ తీసుకోవటం లేదు? అదేదో మేజర్ ఆపరేషన్ లాగా ఇంత హడావిడా? ఈలోగా తాతగారు నెమ్మదిగా వచ్చారు. గదిలోకి మీరు రాకండి, గది బయటే ఉండండి, ఫ్లూ పట్టుకుంటే వదలదు అని వారించారు అమ్మమ్మగారు. ఆయన చేతికర్ర పట్టుకొని గుమ్మం వెనకనే నిల్చుండిపోయారు. అరుణ కుర్చీ వేయబోయింది. ఈ రూమ్స్లో కుర్చీలు వేయకు, వాటికి జర్మ్స్ ఉంటాయి. వెంకమ్మని కుర్చీ తెచ్చి వేయమను అన్నారు అమ్మమ్మగారు.
అరుణ ఒక ప్రేక్షకురాలిలా ఈ జ్వరపు గది నాటకాన్ని తిలకిస్తున్నది. డాక్టర్ గారు నర్సుని పంపండి. స్పెషల్ నర్స్ అయితే సౌకర్యంగా ఉంటుంది. ఆవిడను చూసుకునేందుకు ప్రత్యేక మనిషి కావాలి. ఈరోజు చూసి టెంపరేచర్ తగ్గకపోతే రేపు పంపుతాను. సాయంత్రానికి నార్మల్లో ఉంటే రాత్రి నిద్ర పట్టేస్తుంది. మీరేం ఆదుర్దపడకండి. మీరు ఇంజెక్షన్ తీసుకున్నారా అడిగారు డాక్టర్ గారు. పొద్దుటే అయిపోయింది. కాంపౌండర్ వచ్చి ఇచ్చేశాడు అన్నారు తాతగారు. తాతగారికి ఒంట్లో బాగాలేదా అడిగింది అరుణ ఆదుర్దగా. ఆయన రోజుకో ఇన్సులిన్ తీసుకోవాలమ్మా. ఉత్తపోట్ల పండు జబ్బు. అందుకనే ఆయన గురించి నాకు అంత బెంగ అమ్మమ్మగారు అన్నారు. అరుణకి రేడియో స్టేషన్ జ్ఞాపకం వచ్చింది. తండ్రి ఎప్పుడెళ్ళిపోయాడో కూడా గమనించలేదు అరుణ. కానీ వెళతానని ఎలా అడగడం? రాజా ఆఫీస్ మానేసినప్పుడు తాను ఆఫీసుకెడితే ఏమనుకుంటారో పైకి చెప్పలేక మదనపడుతున్నది అరుణ. అరుణ, పెళ్లి కబుర్లు చెప్పు అడిగింది అమ్మమ్మగారు. డాక్టర్ గారు దిండ్లకు జారగిలపడి కూర్చున్నారు తాపీగా. నేను ఒకసారి ఫోన్ చేసుకొస్తాను. ఎవరికి అప్రసన్నంగా ఉంది అమ్మమ్మగారి ప్రశ్న. ఈరోజు ఆఫీసుకు రాలేనని డ్యూటీ ఆఫీసర్కి చెప్పి వస్తాను. అలాగే చెప్పిరా తల్లి. వెంకమ్మని మీ ఇద్దరి భోజనం ఇక్కడికి తెచ్చిపెట్టమని చెప్పు. పొద్దుట నుంచి బాబు ఏమీ తినలేదు. నువ్వు రైల్లో ఏం తిన్నావో లేదో. అరుణ హాల్లో ఉన్న ఫోన్ దగ్గరకెళ్ళి స్టేషన్కి రింగప్ చేసింది. డ్యూటీ ఆఫీసర్ ఫోన్ అందుకున్నాడు. ఆ పక్కనే రమోలా ఉందిట. పిలవనా అని అడిగాడు. పిలవండి ప్లీజ్ అంది అరుణ. రమోలా, అమ్మమ్మ గారికి ఫ్లూ. నేను ఈ పూట రాలేను. ఇంకా పూట అంటావేమిటి? నీకు ఈరోజు ఆఫ్టర్నూన్ డ్యూటీ. స్కూల్ ప్రోగ్రామ్స్లో అనౌన్స్మెంట్ ఉందిట. అవును, ఈరోజు లాభం లేదు. నువ్వు చెయ్యి. టేప్స్ అవి రావుగారి దగ్గర ఉన్నాయి, తీసుకో. సరే, నీకు నిన్నటి రోజు కూడా పోతుంది తెలుసా? తెలుసు, కానీ ఇక్కడ నుంచి కదిలేందుకు వీలయ్యేట్లు లేదు. నీకేం బంగారు పిచ్చుకవి. మాకు మళ్ళీ జీతం డబ్బులు లెక్క చూసుకోవాలా ఏమన్నానా? ఎందుకొచ్చిన గొడవ? హాయిగా రిజైన్ ఇచ్చి పారేయ్ అంది రమోలా సహజ ధోరణిలో. మీనాక్షి వచ్చిందా? ఆహా, నువ్వు తప్ప అన్ని పక్షులు ఈ గూటికి చేరుకున్నాయి అంది రమోలా. సరి, నేను ఉంటాను అంటూ ఫోన్ పెట్టేసింది అరుణ. తమ ఇంట్లో అయితే ఈ కాస్త జ్వరానికి ఎవరు లెక్క పెట్టరు. ఇంతకంటే పెద్ద జ్వరాలకే ఎవరు స్కూళ్ళు కానీ ఆఫీసులు కానీ మానలేదు. పిల్లలకి జ్వరాలైతే తల్లి చూసుకునేది. 1-2 సార్లు తల్లికి జ్వరం వచ్చినా వంట బాధ్యత నెత్తిన పడిందే తప్ప తను ఏనాడు కాలేజీకి లీవ్ పెట్టలేదు. అరుణ వెనక్కు తిరిగింది. గుమ్మంలో రాజా. అతను తలదువ్వుకున్నట్లు లేదు. క్రాపింగ్ చిందరవందరగా ఉంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నిజంగా అలసటంతా అతని ముఖంలోనే కనిపిస్తున్నది. గ్రానీకి కాస్త కునుకు పట్టింది. పద, నా గదిలో కూర్చుందాం అన్నాడు. అరుణకి సంతోషం వేసింది. ఒకరోజు పోతే పోయింది. కాసేపు అతనితో కబుర్లు చెప్పుకోవచ్చు. గదిలోకి వచ్చాక అతను మంచం మీద అలసిపోయినట్లు పడుకున్నాడు. అరుణ పక్కన కూర్చుంది. అతను కళ్ళు మూసుకు పడుకున్నాడు. నిద్ర వస్తున్నదా అడిగింది. రాత్రంతా చాలా కంగారయ్యింది. టెంపరేచరా? కాదు, గ్రానీకి కాస్త ఆస్తమా ఉంది. అందులో కోల్డు, ఈ దగ్గు. పాపం చాలా బాధపడింది అన్నాడతను. అత్తగారు, అమ్మా నాన్న బెంగళూరు వెళ్ళారు. పొద్దుట రింగ్ చేసి చెప్పాను. బృందావన్లో వచ్చేస్తారు. అల్లాగా అంది ఇంకా ఏమీ అనలేక. అతను కళ్ళు మూసుకొని పడుకున్నాడు. అరుణ పక్క టేబుల్ మీద ఉన్న బ్లిడ్జ్ తెరిచింది. పేపర్లో అక్షరాలు అల్లుకుపోతున్నట్లున్నాయి. లేచి పక్క కుర్చీలో కూర్చుంది. అతను కళ్ళు తెరిచి ఒకసారి చూసి మళ్ళీ పడుకున్నాడు. మంచం మించి ఎందుకు లేచావని అడగలేదు. లేస్తున్న తన చేతిని అందుకొని వారించనూ లేదు. ఇతను మనిషి కాడా? ఇతని దేహంలో రక్తం పరుగులు పెట్టడం లేదా? ఇది నిగ్రహం కూడా కాదు. ఒక స్త్రీ, అందులోనూ కాబోయే భార్య పక్కన కూర్చొని ఉన్నప్పుడు చెయ్యి కూడా స్పృశించని ఈ వ్యక్తిని నిగ్రహం కలవాడని పొంగిపోవాలా? నోటి మాటలతోనైనా ఐ మిస్ యూ అని ఎందుకు అనడు? తన ప్రయాణం గురించి ఒక్క మాట కూడా అడగడేం? తన గురించి, తన విషయాల గురించి ఇతనికి అంతటి నిర్లక్ష్యమా? లేక ఆసక్తి లేదా? ఆసక్తి ఎందుకు లేదు? అసలు అతనికి తన మీద ఇష్టం ఉందో లేదో? లేక ఎవరికైనా మనసు ఇచ్చాడా? గ్రానీకి భయపడి తనని చేసుకుంటున్నాడా? ఆ క్షణంలో ఆమెతోమే తేల్చుకోవాలనిపించింది. అతని 2 భుజాలు పట్టుకొని కుదిపి, నువ్వు రాయివా మనిషివా అని అడగాలనిపించింది.
ఈ పాషాణాన్ని పగలగొట్టి మాంసపు ముద్దని చెయ్యాలి. నిద్రపోతున్నారా అడిగింది అరుణ. లేదు, డల్గా ఉంటే పడుకున్నా. ఏమన్నా కబుర్లు చెప్పండి. ఏమున్నాయి? నువ్వు చెప్పు, వింటాను. నేను రేడియోననుకున్నారా కట్టేసేదాకా మాట్లాడుకుంటూ పోవడానికి? అది కాదు, గ్రానీ జబ్బుతో ఆగిపోయాడు అతను. గ్రానీకి అంత ప్రాణం మీదకి వచ్చిందా? 101 జ్వరానికే ఇంత కంగారా? పెళ్లికి ముందే ఇంత నిరాసక్తతతో ఉన్న మనిషి రేపు పెళ్ళి అయ్యాక ఎలా ఉంటాడో? పద్మ పెళ్లిలో బంతులాట జ్ఞాపకం వచ్చింది. ఆ పెళ్లి కొడుకు ఎంత సరదాగా ఉన్నాడు. భార్య తన వేళ్లు గిల్లిందని ఎంత తమాషాగా చెప్పాడు. అతను అంత అమాయకంగా మొరపెట్టుకుంటుంటే అందరూ ఒకటే నవ్వారు. అంతమందిలో ఆ కాసేపటిలో వారిద్దరూ ఆ నీళ్ల బిందెలో ఉంగరం కోసం పోటీలు పడి ఒకరినొకరు గిచ్చుకోవడం సరదాగా అల్లరిగా ఎంత బాగుంది. ఆ పెళ్ళికొడుకు స్థానంలో రాజా ఉంటే ఏం చేసేవాడు? అసలు నీళ్లల్లో చెయ్యి పెట్టేవాడు కాదేమో. ఉంగరం నువ్వే గెలుచుకో అని ముందే పరాజయాన్ని అంగీకరించేవాడు. ఇతని మనసులో ఏం ఉంది? గ్రానీ తప్ప ఇతని మనసులో ఎవరికీ చోటు లేదా? మళ్ళీ అడుగుతున్నాను, మీకెవ్వరూ ఫ్రెండ్స్ లేరా అడిగింది అరుణ. గర్ల్ ఫ్రెండ్సా, బాయ్ ఫ్రెండ్సా అడిగాడు అతను. ఇద్దరూను. గర్ల్ ఫ్రెండ్స్ లేరు. నాకు గర్ల్స్తో మాట్లాడడం చేత కాదు. మగవాళ్లల్లో కూడా ఫ్రెండ్స్ అని చెప్పుకోదగ్గ వాళ్ళు లేరనుకుంటా. ఆడపిల్లలతో మాట్లాడడం మీకు భయమా? భయం అని కాదు. మరి నాతో ఎట్లా మాట్లాడుతున్నారు? నువ్వు వేరు అంటే నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను అంచేత నువ్వు పరాయిదానివి కాదు. ఆ జవాబుకి అరుణకి చాలా సంతోషం కలిగింది. తను పరాయి వ్యక్తి కాదు, సొంత మనిషి అనుకుంటున్నాడు. అతని మీద కలిగిన కోపమంతా చల్లారిపోయింది. తలనొప్పిగా ఉందా? తలపట్టన అడిగింది పక్కన వచ్చి కూర్చొని. వద్దు, కాసేపు కళ్ళు మూసుకు పడుకుంటాను. ఇంకో 15 గంటలో గ్రానీకి మిక్సర్ ఇవ్వాలి అన్నాడతను. అరుణ మంచం మించి లేచి వరండాలోకి వచ్చేసింది. ఏదో కసిగా కోపంగా ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని ఉంది. ఆ గదిలోని వ్యక్తి తన కాళ్ల మీద పడి ప్రాధేయపడేటట్లు చెయ్యాలని ఉంది. ఎట్లా ఎట్లా? పెద్దమ్మగారు పిలుస్తున్నారు. వెంకమ్మ కబురు తెచ్చింది. అరుణ అమ్మమ్మ గారి గదిలోకి వెళ్ళింది. రా, ఇలా రా, మంచం మీద కూర్చో. నేను ఇచ్చిన చీర పెళ్లి కూతురికి నచ్చిందా? చాలా బాగున్నది అన్నారండి. అంత ఖరీదు పెట్టి ఎందుకు పంపారని కూడా అన్నారండి. చాలా మెచ్చుకున్నారు. అమ్మమ్మ గారి ముఖం 1000 క్యాండిల్ బల్బులా కాంతివంతంగా ఉంది. అయ్యో, మన ఇంటి నుంచి వెళ్తున్నప్పుడు ఉత్త చేతులతో ఎలా పంపుతాను? మన తాహత్కు తగ్గట్టు ప్రవర్తించాలని మా నాన్న చిన్నప్పటి నుంచి చెబుతుండేవారు. నేను ఉత్త చేతులతో వెళ్ళలేదు. నిర్మల్ పెయింటింగ్ తీసుకెళ్ళాను. అమ్మమ్మ గారు వినిపించుకోనట్లు, పెళ్లి కబుర్లు చెప్పు. కట్నం ఇచ్చారా? పిల్లకి నగలేం పెట్టారు? కట్నం 1,00,000 రూపాయలట. అది కూడా పబ్లిక్గా కాదట. చూసావా, నువ్వెంత అదృష్టవంతురాలివో. పైసా ఖర్చు లేకుండా బంగారు పిచ్చుకని పట్టేసుకున్నావు నవ్వుతూ అన్నారు అమ్మమ్మగారు. తను పట్టుకుందా? వాళ్ళు తనని వెతికి పట్టుకున్నారా? నగలేం పెట్టారు? డైమండ్స్ పెట్టారా? అటువైపు డైమండ్స్ అలవాటు లేదట. కాళ్ళకి బంగారు పట్టాలు, మెళ్ళో గొలుసు, గాజులు పెట్టారు. ఇవి కాక 20,000 పిల్లకి ఇచ్చారు నగల కోసం. 1,00,000 రూపాయలు పుచ్చుకున్నప్పుడు ఆ మాత్రం పెట్టవద్దా? కానీ కట్నం లేకుండా మేము చూడు ఎన్ని నగలు చేయించామో. ఆడపడుచు లాంఛనాలు అవి ఉన్నాయా? ఈ పెళ్ళికి వెళ్ళేదాకా ఇన్ని సరదాలుంటాయని నాకు తెలియదు. మొదటి రోజున వెండి బిందెలు, పానకం బిందెలు తీసుకొచ్చారు. ఆ తరువాత తోముడాలుట, అప్పుడు కూడా వెండివే ఇచ్చారు. ఈ ఊళ్ళో మటుకు ఆడపిల్లకి సారె చాలా పెడతారు. మా వాళ్ళు నాకు వెండి బిందెలు ఇచ్చారు. పిల్ల బాగుంటుందా? నాలాగా ఉంటుంది. చాలా మంచి పిల్ల, చాలా సరదాగా ఉంది. అమ్మమ్మగారు, మీ పెళ్ళికి ఊరేగారా అడిగింది అరుణ. అమ్మమ్మగారు సిగ్గుపడి పక్కున నవ్వారు. ఆ క్షణంలో ఆమె ముఖం అందంగా కనిపించింది అరుణకి. మా కాలంలో పెళ్లి కొడుకు పెళ్లికి ఊరేగింపుగా తరలి వచ్చేవాడు. పెళ్ళి అయ్యాక పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని కూడా ఊరేగించేవారు. నువ్వు చూడలేదా? చూశాను. కానీ ఆ పల్లెటూరి పెళ్లిలో ఊరేగింపు తమాషాగా ఉంది. బ్యాండు మేళం, బుట్టబొమ్మలు, అవుట్లు, తూటాలు రాత్రి 9ంటికి మొదలయ్యాయి. తెల్లవారగట్ల 2 దాకా ఊరేగాడు పెళ్లి కొడుకు. అన్నింటికంటే విచిత్రం, మనము చెబితే ఎవరూ నమ్మరు, ఆ ఊరేగింపులో భోగం మేళంటా పెట్టారు. చాచా,
నువ్వు కూడా ఆ ఊరేగింపుకి వెళ్ళావా? ఇంతటి అనాగరికులనుకోలేదు. పెళ్ళికొడుకు డాక్టర్ అన్నావు. ఇలా అని తెలిస్తే అమ్మమ్మగారి ముఖం ఎర్రగా కందిపోతున్నది. లేదండి, నాకు సిగ్గేసింది. ఆ ఆడపిల్లల్ని అలా ఆడిస్తుంటే బాధ వేసింది. వాళ్ళేదో మర్యాదస్తులనుకున్నాను. భాస్కర్ వాళ్ళు ఇలాంటి వాళ్ళా? అరుణ ఎందుకురా చెప్పానని నాలుక కరుచుకుంది. ఈ అమ్మమ్మగారు భాస్కర్ వాళ్ళని ఇలా అంటుందనుకోలేదు. మిగతా అన్ని విషయాల్లో చాలా మర్యాదగా ఉన్నారు. మా ఆడవారికి విడిగా బస ఏర్పాటు చేశారు. చాలా ప్రేమగా ఆప్యాయంగా చూశారు అంది అరుణ సమర్థిస్తూ. ఎంత మర్యాదస్తులైతే మటుకు ఈ రోజుల్లో ఇంత పచ్చిగా భోగం మేళం పెడతారా? ఆ పెళ్లి కొడుకు ఆ రాత్రి ఆ సానిదాన్ని లేవదీసుకుపోయి ఉంటాడు. లేదండి, తెల్లవారుగట్ల ఊరేగింపు అవగానే వాళ్ళని పంపేశారు. నువ్వెన్నైనా చెప్పు, వాళ్ళు ఇలాంటి సానిమేళాలు పెట్టేవాళ్ళని తెలిస్తే నిన్ను వెళ్ళనిచ్చేదాన్ని కాదు. మన పేరు మర్యాద ఇలాంటి వాళ్లతో కలిస్తే చెడిపోతాయి. అరుణకి కోపం వస్తోంది. ఆ మేజువాణి పెట్టినంత మాత్రాన భాస్కర్ వాళ్ళు ఉత్త చెడిపోయిన వాళ్ళని లేబుల్ కడితే ఎలా? బాబాయి గారు వాళ్ళ ఆప్యాయత, ఆదరం అవన్నీ గుర్తుకు వచ్చాయి. వాళ్ళని ఈవిడ తేలిగ్గా మాట్లాడడం చూస్తే భరించలేకుండా ఉంది. లేదండి, వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఎంత మర్యాదగా ఉన్నారని. పెళ్లిలో ఒక్క తగాదా రాలేదు. రోజుకి 100 మంది చొప్పున 10 రోజుల ముందు నుంచి ఇంట్లో పనివాళ్ళు, బంధువులు భోజనం చేశారు. పనివాళ్ళందరికీ బట్టలు పెట్టారు. పెళ్ళికొచ్చిన వాళ్ళందరికీ బట్టలు పెట్టారు. వెధవ చీరముక్క కోసం ఎవరు ఆశపడతారు? సానిమేళం పెట్టేవాళ్ళు కూడా ఒక మర్యాదస్తులేనా? చూడు అమ్మాయి, ఇలాంటివి మా ఇళ్లల్లో పనికిరావు. ఏదో ఫ్రెండ్స్ అంటే మంచివాళ్ళు అనుకున్నాను కానీ ఇలాంటి చెత్తరకం అనుకోలేదు. ఇక నుంచి నువ్వు ఆ భాస్కర్తో ఆ రమోలా లేదు, లిప్స్టిక్ వేసుకుంటుందే ఆ పిల్లతోనూ ఎక్కువ స్నేహం పెట్టుకోకు. అరుణ మాట్లాడలేదు. ఆ రోజునే చెబుదామనుకున్నాను. ఆ రమోలా వెకిలితనం నాకు నచ్చలేదు. లిప్స్టిక్ వేసుకొని ఎక్స్ట్రా దానిలా ఆ వేషాలేమిటి? స్నేహాలు చేస్తే మన స్టేటస్కి సరిపడ్డ వాళ్లతో చెయ్యాలి. అమ్మమ్మగారి కంఠం దృఢంగా కఠినంగా ఉంది. తను వచ్చినప్పుడు ఆ కంఠంలో కనిపించిన నీరసం, బలహీనత ఎక్కడికి పోయాయి? కంఠం బలంగానే ఉంది. నిన్న రాత్రి అంత గొడవ చేసిన ఆవిడ నీరసం కాస్త ఎక్కడికి పోయిందో? అరుణకి ఇవన్నీ అడగాలని ఉంది. తన స్నేహితులని ఇంత దారుణంగా విమర్శించే హక్కు ఈవిడకి ఎవరిచ్చారు? తనదే తప్పు. పెళ్లివారింట్లో జరిగినవి అక్కడే మర్చిపోక ఇక్కడ ఎందుకు చెప్పాలి? తమ పాట కచేరీ చేశానని చెబితే మరీ గొడవ చేస్తోంది. చదువుకుని నాగరీకులమని విర్రవీగే ఈ నగరవాసుల కంటే బాబాయి గారు వాళ్ళు ఎంతో నయం. ఆ రోజు వసంతం పోసుకున్న నాడు ఏ ఒక్కరికి స్త్రీ పురుషులన్న భేదభావం ఆలోచన రాలేదు. అందరూ ఏక కుటుంబీకుల వలె సరదాగా ఉన్నారు. ఎవ్వరూ అసభ్యంగా ప్రవర్తించలేదు. అటువంటి వాళ్ళని పట్టుకు ఈవిడ ఇన్ని మాటలంటున్నది. అయిందేదో అయిపోయింది కానీ ఇక ఆ భాస్కర్తో, రమోలాతో పరిచయం తగ్గించుకో. మీనాక్షి పర్వాలేదు, ఇల్లు వాకిలి ఉన్నాయి. అసలు నన్ను అడిగితే ఆ ఉద్యోగం మానేయమంటాను. ఈ 4 రోజుల ముచ్చటకి దేనికి హైరానా? అరుణ జవాబు చెప్పలేదు. చూడు, ఈ విషయాలన్నీ మీ తాతగారి ముందు చెప్పకు. ఆయన అసలే ఖచ్చితమైన మనిషి. ఆయన రంకు బొంకు సహించలేరు. నువ్విలా భోగం మేళం ఉన్న పెళ్ళికి వెళ్ళావని తెలిస్తే చాలా బాధపడతారు. నా మనుమడి దగ్గర కూడా ఎత్తకు. వాడు ముమ్మూర్తుల తాతగారి పోలిక అన్నారు అనునయంగా. ఈ విషయం ఈవిడ ఎందుకింత సీరియస్గా తీసుకుంటున్నది? చదువుకొని ఆ పల్లెటూరి వాళ్ళు, బాబాయి గారి లాంటి వాళ్ళు ఏదో సరదాగా కాసేపు ఆ పాటలు విన్నారు. ఎవరికి అపకారం జరగకుండా, కష్టం కలగకుండా ఆ స్త్రీలని పంపేశారు. కానీ ఈవిడ మటుకు ఇదో పెద్ద విషయంలాగా నానా గొడవ చేస్తున్నది. ఈ ఇంట్లో మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం ఉండదు. కొన్ని విషయాలే మాట్లాడాలి కాబోలు. ఎందుకో రాజారావు మాటలు జ్ఞాపకం వచ్చాయి. అతన్ని గురించి అమ్మమ్మ గారిని అడుగుదామని అనిపించింది. కానీ మళ్ళీ భయం వేసింది. రాజారావు వీళ్ళకి ఇష్టుడు కాదు. అతను వీళ్ళ విరోధి. ఆ విరోధం ఎందువల్ల వచ్చిందో తనకి తెలియదు. ఈ సమయంలో రాజారావు పేరు ఎత్తితే అమ్మమ్మగారు నిప్పు తొక్కిన కోతి అవుతారు. అరుణకి 6th సెన్స్ ఇన్స్టింక్ట్ రాజారావుని గురించి అడగకూడదని నిర్ణయించుకుంది అరుణ.
రాజా గదిలోకి వచ్చాడు. అరుణ టైం చూసుకుంది. 12:15 అవుతుంది. మిక్సరు నేను పోసి ఇస్తాను అంది అరుణ రాజా రాగానే లేచి నిల్చొని. నువ్వు డోసు సరిగా ఇవ్వలేవు, నేను జాగ్రత్తగా పోసిస్తాను అన్నాడు రాజా. అరుణ అమ్మమ్మ గారి వంక చూసింది. ఆ కళ్ళల్లో గర్వం, మనుమడు తనవాడను ధీమ. అరుణ గదిలో నుంచి బయటకొచ్చింది ఊపిరి ఆడనట్లు. ఆ మధ్యాహ్నం రాజా అరుణ అమ్మమ్మ గారి గదిలోనే భోజనం చేశారు. భోంచేస్తుంటే అరుణకి సందేహం కలిగింది. తాతగారు గదిలోకి వస్తేనే ఫ్లూ క్రిములు అంటుకుంటాయని భయపడిన అమ్మమ్మగారు తామిద్దరిని అక్కడే ఎలా భోంచెయ్యమంది? జ్వరపు గదిలో జ్వరం మనిషి దగ్గర భోంచెయ్యమని ఎలా అంది? ఆయన వృద్ధుడు గనుక ఫ్లూ అంటుతుందన్న భయం, లేక ఇదంతా కూడా ఒక రకమైన నటన? దేనికి నటించాలి? ఆవిడ మాట ఇక్కడ ఎవరు కాదంటారు? సానుభూతి కోసమా? ఆవిడ సానుభూతి ఎందుకు? అడుగులకి మడుగులొత్తే భర్త, భయభక్తులుగా మెలిగే కోడలు కొడుకు, లోకమంతా గ్రానీమయమే అనుకునే మనవడు, ఇంకా ఎవరి సానుభూతి కావాలి? ఎంత కావాలి? రాజారావు మాటలు జ్ఞాపకం వచ్చినాయి. ఎదుటివారి వ్యక్తిత్వాన్ని భరించలేదు. అతని మాటల్లో నిజం లేకపోలేదు. అందరూ తన చుట్టూ చేరి డాన్స్ చేయాలనుకుంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు అధికారానికి భయపడి, అనారోగ్యంగా ఉన్నప్పుడు జాలిపడి అందరూ ఎల్లవేళలా తన చుట్టూ చేరి సపర్యలు చెయ్యాలి కాబోలు. అరుణ, నువ్వు సరిగ్గా తినటం లేదు. మరీ అంత నాజూకు తిండి అయితే ఎట్లా? అమ్మ బాగా తిని చక్కగా నవనవలాడుతూ ఉండాలి. వయసులోని పిల్లలంటే మరి కొంచెం నెయ్యి వెయ్యి వెంకమ్మ. మళ్ళీ ఆజ్ఞ. నవనవలాడుతూ ఉండడానికి తానేమన్నా కూరగాయల పాదా, లేక వంకాయలు బెండకాయలు అనుకుందా? తను మనిషి, ఆలోచించగల ఇష్టాలు గల వ్యక్తి. తను బొమ్మ కాదు. ఆలోచించగల ఇష్టాలు గల వ్యక్తి. తను బొమ్మ కాదు. వెంకమ్మ, మీగడ పెరుగు వేయి. ఈ కాలం పిల్లలు మజ్జిగ నీళ్లు పోసుకుని ఉసూరుమంటూ ఉంటారు. బాగా నెయ్యి పెరుగు వేసుకుంటే గాని ఒంటికి రంగు రాదు. తమ ఇంట్లో మజ్జిగ పోసుకొని తింటామని ఎత్తిపొడుపా? మజ్జిగ పోసుకున్నా చారు పోసుకున్నా తన రూపం చూసే కదా ఈవిడగారు భ్రమసి వెతుక్కుంటూ వచ్చింది. ఆ రంగు ఆ అందం చాలలేదా? ఇంకా నిగనిగలాడి బాగా లావై పిల్లల్ని కనాలా? మళ్ళీ సంతలో గొడ్డు జ్ఞాపకం వచ్చింది అరుణకి. చీచి, తనెందుకు మాటిమాటికి తనని పాడి పశువులతో పోల్చుకుంటున్నది? ఈ ఆలోచనలు తనకి ఇదివరలో వచ్చేవి కావు. ఈ అమ్మమ్మ గారితో పరిచయం అయ్యాక ఆవిడ మాటిమాటికి తనని పిల్లల్నిగానే ఒక సాధనంలాగా అంటున్నప్పుడు అటువంటి ఆలోచనలు వస్తున్నాయి. నాకు కాస్త ఒంట్లో తేలిగ్గా ఉంటే ఎల్లుండి ఇన్విటేషన్స్కి శాంపిల్స్ తెప్పించాలి. అలాగే గ్రాని అన్నాడు రాజా. మనం ఒక 2000 ఆహ్వాన పత్రికలు వేయించాలి. అరుణ, మీకో 200 చాలా అడిగింది. నాకు తెలియదండి, నాన్నని అడగండి. వాళ్ళవి మనవి ఒకచోటనే వేయిద్దాం. ఒక 200 వాళ్ళ నాన్న పేరుతో వేయిస్తే సరి. రాజా, మంచి గంధం పేపరు మీద శుభలేఖలు వేయిద్దామా? నన్ను అడుగుతావేమిటి గ్రాని? నీ ఇష్టం. బజారు నుంచి శాంపిల్స్ తీసుకొస్తాను. చూడు, నువ్వు ఎన్నిక చెయ్యి. ఎన్ని ఇన్విటేషన్స్ కావాలో చెప్పు. ఎక్కడ ప్రింట్ చేయించమంటే అక్కడ చేయిస్తాను. నువ్వు మరీ అన్యాయం రా బాబు. నీకు నచ్చిన కార్డులు సెలెక్ట్ చేసుకో. నాదేముంది ముసలిదాన్ని. మీ ఇద్దరు బజారుకెళ్ళి కార్డులు ఎన్నిక చెయ్యండి. నాకేం తెలియదండి. నువ్వు మా వాడితో వెళ్ళి కారులో కూర్చో. వాడికి నా టేస్ట్ తెలుసు. ఓ 15 రకాలు తెండి. ఇదిగో కార్డు మంచి దర్జాగా మన స్టేటస్కి సరిపోయినట్లు ఉండాలి. చచ్చు కార్డులు మటుకు తేకండి. ఖరీదుకి లెక్క చేయకండి. కార్డు కనీసం 4-5 రూపాయలన్నా ఉండాలి. అప్పుడు కానీ దర్జాగా ఉండదు. మీరు ఆ ఖరీదులో శాంపిల్స్ పట్టండి. నేను సెలెక్ట్ చేస్తాను. ప్రతిదీ నేనే చూడాలి. మీ తాతగారికి ఏమీ పట్టవు. మీ నాన్న అమ్మ సరే వాళ్ళకి ఏ సరదాలు లేవు. క్లబ్బులు సినిమాలు తప్ప. నువ్వేమో అన్నిటికీ గ్రాని అంటావు. అరుణ, నువ్వు వచ్చాకైనా నాకు బాధ్యత తగ్గుతుందని అనుకుంటున్నాను అంది అమ్మమ్మగారు. అరుణ తనలో తను నవ్వుకుంది. ఇంత పొడుగు లెక్చర్ ఇచ్చి చివరకు కార్డులు తనే ఎన్నిక చేస్తానంటున్నారు. ఆవిడ ఏ బాధ్యత ఎవరినెత్తినా పెట్టరు. ఊరికే పైకి అంటూ ఉంటారు. అరుణకి పెళ్లి గురించి పెద్ద అభిప్రాయాలు లేకపోయినా పెళ్లి శుభలేఖల గురించి కొన్ని కోర్కెలున్నాయి. తను BA చదువుతున్నప్పుడు తన క్లాస్మేట్ లెక్చరర్ని ప్రేమించింది.
వాళ్ళిద్దరూ పెద్దలని ఎదిరించి పెళ్ళాడారు. వాళ్ళిద్దరూ కలిసి కొత్త రకం అయిన శుభలేఖ పంపారు అందరికీ. మిత్రులకు, మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడి ఈ ఇష్టాన్ని పర్మనెంట్ చేసుకునేందుకు జీవిత భాగస్వాములు అవ్వాలని నిశ్చయించుకున్నాము. ఫలానా రోజున ఫలానా చోట ఫలానా సమయాన్ని మీ అందరి సమక్షంలో వివాహం చేసుకోబోతున్నాము. మీరందరూ మా పెళ్లికి వచ్చి మమ్మల్ని అభినందించి మేము ఇవ్వబోయే విందులో పాల్గొనమని ప్రార్థన. ఈ ఆహ్వానము నూతనంగాను అందంగాను అనిపించింది స్టూడెంట్స్ అందరికీ. వధూవరులిద్దరూ పెద్దలని ఎదిరించి తమ పెళ్లికి తామే అందరినీ పిలవటం చాలా గొప్ప విషయంగా తోచింది. ఆనాడు చాలామంది అనుకున్నారు తమ పెళ్ళిళ్ళకు కూడా ఇలాగే తామే ఆహ్వానం పంపాలని. ఇటువంటి శుభలేఖ అచ్చు వేయించమని అడిగితే అమ్మమ్మగారు ఊరుకుంటుందా? అమ్మో, గంటసేపు లెక్చరిస్తుంది. అరుణ తన మనసులోని ఆ కోరికని పెదవి దాటి పైకి రానివ్వలేదు. 3 నెలల క్రితం ఏఎస్డి గారి కూతురు పెళ్ళి అయ్యింది. ఆ పెళ్లి ఇన్విటేషన్ కూడా అరుణకి చాలా నచ్చింది. నిజానికి ఆ ఇన్విటేషన్ తను తీసి పెట్టెలో దాచుకుంది కూడాను. పసుపు ఎరుపు కలిపిన రంగుల కలయిక మీద సన్నని మంగళసూత్రాలు, మట్టెలు, ఈ 2 బొమ్మలే. ఇన్విటేషన్కి కుడి చేతి వైపు పైన చంద్రుడు, నక్షత్రాలు. ఆ చంద్రుని బింబంలోని కనీ కనపడనట్లు చిరునవ్వు. చంద్రబింబం నుంచి పూలు రాలుతున్నాయి. ఈ తాళిబొట్టు మీద చాలా చిన్న సైజు ఇన్విటేషన్. రేఖాచిత్రాల్లో ఇంతటి భావం ప్రతిబింబింప చేయటం అరుణ ఎప్పుడూ చూడలేదు. ఆ ఇన్విటేషన్ చూసిన కొద్దీ కొత్త భావాలు స్ఫురించటం మొదలుపెట్టాయి. మాంగళ్యం, పసుపు, కుంకుమ, వెన్నెల, పూలజల్లు ఇవన్నీ వైవాహిక జీవితానికి పరిపూర్ణత కలిగించేవి. వీటన్నింటినీ ఆ ఒక్క ఇన్విటేషన్లో పొందుపరిచాడు ఆర్టిస్ట్. అలాంటి ఇన్విటేషన్ తాము కూడా వేయించుకుంటే డాబుగా, కన్ను చెదరగొట్టేదిగా కాక సింపుల్గా ఎంతో అర్థవంతంగా ఉంటుంది. కానీ అమ్మమ్మగారు ఒప్పుకోరు. కంటికి నదరుగా, దర్జాగా ఉండాలని అంటారు ఆమె. అరుణ తన మనసులో ఉన్న అభిప్రాయాలని చెప్పదలుచుకోలేదు. కొద్దిగా రాజీ పడుతున్నది. తన మాటకి, అభిప్రాయానికి వాళ్ళు విలువ ఇవ్వరు. ప్రస్తుతం తన మాట నెగ్గదు. ముందు రాజాని తన ప్రేమతో బంధించాలి. అప్పుడు తన అభిరుచులకి, అభిప్రాయాలకి చోటు ఏర్పడుతుంది. ఆనాడు సాయంత్రం బృందావన్లో దిగారు లక్ష్మీదేవి గారు, ఆనందం గారు. వారు వచ్చే వేళకి అమ్మమ్మ గారికి టెంపరేచర్ లేదు. అసలు పొద్దుటి నుంచే టెంపరేచర్ లేదు. నీరసం వల్ల సబ్నార్మల్కి వచ్చేసింది. గ్లూకోజ్ వేసిన పళ్ళరసం, హార్లిక్స్ 2 గంటలకి ఒకసారి ఇస్తున్నారు. నిస్త్రాణ రాకుండా రైలు దిగి ఇంటికి రాగానే లక్ష్మీదేవి గారు అమ్మమ్మ గారిని చూడడానికి రాలేదు. కొడుకు కూడా రాలేదు. కారు స్టేషన్కి వెళ్ళి వాళ్ళు ఇంటికొచ్చిన అరగంటకి కానీ తల్లి ఉన్న గదిలోకి రాలేదు ఆనందం గారు. అరుణ కావాలని పరిశీలిస్తూ కూర్చుంది. గ్రానీ అంటే రాజాకి ఉన్న ఆదుర్ద, తల్లి అంటే ఆనందం గారికి, ఆయన భార్యకి గల ఉదాసీనతకి ఎక్కడా లంగరు అందటం లేదు. ఈ ఇంట్లో ఎవ్వరూ సహజంగా ప్రవర్తించలేరా? అంత అసహజంగా, విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అనుకుంది అరుణ. స్నానాలు చేసి బట్టలు మార్చుకుని తాపీగా తల్లిని చూసేందుకు వచ్చారన్న విషయం ఆ దంపతులని చూడగానే అర్థమయ్యింది అరుణకి. లక్ష్మీదేవి గారు పల్చని టెరీన్ చీర కట్టుకుంది. సన్నగా ఫారెన్ పర్ఫ్యూమ్ సువాసన వస్తోంది. ఆ పర్ఫ్యూమ్తో కలిసిన శాండిల్ సోప్ వాసన ఫ్రెష్గా, శుభ్రంగా ఉంది. వెనకాల ఆనందం గారు. ఆయన కూడా స్నానం చేసి చలవ బట్టలు, తెల్లగా ఇస్త్రీ చేసిన బట్టలు కట్టుకొని వచ్చారు. ఇద్దరు చెరో కుర్చీలో కూర్చున్నారు అతిథుల్లా. అగంతకుల్లాగాను. 5 నిమిషాలు నిశ్శబ్దం. లక్ష్మీదేవి గారు అరుణని అడిగారు, నువ్వెప్పుడొచ్చావు అని. ఉదయం మెయిల్కి అంది అరుణ. పాపం పసిపిల్ల. రైలు దిగినప్పటి నుంచి అలా మంచం వదలకుండా పోతోంది. ఇంట్లో సామాను పడేసి పరిగెత్తుకొచ్చింది. ఆఫీసుకు కూడా వెళ్ళలేదు. వెర్రిపిల్ల. ఎంత ఆపేక్ష, ఎంత ప్రేమ చెప్పుకుపోతున్నారు అమ్మమ్మగారు. లక్ష్మీదేవి గారు అరుణ వంక చూస్తున్నారు. ఆ కళ్ళల్లో నవ్వు, జాలి, ఏదో తెలియని భావం. వివరంగా చదవలేకుండా ఉంది. ఆవిడ తనని చూసి నవ్వుతున్నదా? రాజా ఒక్కరే ఉన్నారు. మధ్యలో ఆగిపోయింది అరుణ ఇబ్బందిగా. నిన్న రాత్రి బాబు కన్ను ముయ్యలేదు. అలా కూర్చొని ఉన్నాడు. నాకు దగ్గు, ఆయాసం, ప్రాణం పోయిందనే అనుకున్నాను. వాడు తెల్లవార్లు అలా వీపు రాస్తూ కూర్చున్నాడు.
కడుపున పుట్టకపోయినా వాడు నా రుణం తీర్చుకుంటున్నాడు. లక్ష్మీదేవి గారు మాట్లాడలేదు. పక్క టేబుల్ మీద ఉన్న తెలుగు పత్రిక చూస్తూ కూర్చున్నారు. డాక్టర్ గారు వచ్చారా? అడిగారు ఆనందం గారు. అరుణకి ఆనందం గారి కంఠం విన్న ప్రతిసారి ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన రోజులో 1-2 మాటలు కూడా మాట్లాడరు. వచ్చారు, ఫ్లూ అన్నారు. అయితే 3 రోజుల్లో తగ్గిపోతుంది. నిన్న జ్వరం కదా, ఈరోజు టెంపరేచర్ ఉందా అడిగారు. లేదు, సబ్నార్మల్ ఉంది అన్నాడు రాజా. ఒళ్ళు నొప్పులు, తలంతా పీకేస్తున్నది, తల మీద బొబ్బలు కట్టినట్లు నొప్పులు అన్నారు అమ్మమ్మగారు. ఫ్లూ కదా, నొప్పులుంటాయిలే రాజా, మందులు చూసుకుంటావుగా అంటూ లేచారు ఆనందం గారు. లక్ష్మీదేవి గారు వెంట నడిచారు. అమ్మమ్మగారి కళ్ళు కోపంగా ఉన్నాయి, ముఖం జేవురించి ఉంది. ఆ చూపులో లక్ష్మీదేవి గారిని భస్మీపటలం చెయ్యాలన్నంత కోపం సెగలు కక్కుతున్నది. రాజా, చలేస్తున్నదిరా అన్నారు అమ్మమ్మగారు జాలిగా. నేను కప్పుతాను ఉండండి అంటూ అరుణ అమ్మమ్మగారి కాళ్ళ దగ్గరున్న శాలువా తీసి కప్పింది. నడుం పట్టనా, తల పట్టమంటారా అడిగింది అరుణ. అమ్మమ్మగారి పట్ల లక్ష్మీదేవి గారు చూపిస్తున్న ఉదాసీనత స్పష్టంగా కనిపిస్తున్నది. జ్వరంలో ఉన్న అత్తగారిని ఎందుకు పలకరించదు? అంత అక్కరలేని వాళ్ళు బెంగళూరు నుంచి ఎందుకొచ్చారు? అమ్మమ్మ గారిని చూస్తే జాలిగా ఉంది అరుణకి. తలనొప్పిగా ఉందా? నెమ్మదిగా తలపడతాను. నా తల్లే, నా మీద నీకెంత ఆపేక్ష? ముసలిదాన్ని నేనెవరికి కావాలి? మీ ఇద్దరి మీదనూ 4 అక్షింతలు వేసేదాకా ఈ ప్రాణం పోదు. అప్పటిదాకా మిమ్మల్ని బాధ పెట్టక తప్పదు తల్లి. చీచి, మీరలా అనకూడదు. మీరు లేకపోతే ఈ ఇంటికి సందడి ఏది చెప్పండి? మీరింకా 10 కాలాల పాటు ఉండాలి. మన ఒప్పందం మర్చిపోకండి అంది అరుణ నవ్వుతూ. అమ్మమ్మగారు అరుణ చేతిని తన చేతిలోకి తీసుకొని, నువ్వు ఇంట్లో తిరుగుతుంటే ఎంత నిండుగా ఉందో తెలుసా? ఇల్లంతా కళకళలాడుతున్నది. రేపే పెళ్లి చేసేసి నిన్ను ఇక్కడికి తెచ్చుకోవాలని ఉంది. పగలంతా నాతో గడపకూడదా? ఎందుకొచ్చిన ఆఫీసు? నా పక్కన కూర్చొని ఇలా కబుర్లు చెబుతుంటే నాకు ఎంత బలంగా ఉందో. అసలు నాకు కాళ్ళు వచ్చి నడిచేస్తా ఏమోనన్నంత బలంగా ఉంది అన్నారు గాజులు సవరిస్తూ. అరుణకి కొంచెం బోధపడుతున్నది. ఆవిడకి తను రేడియోకి వెళ్ళడం ఇష్టం లేదు. ఎలాగైనా ఆ ఉద్యోగం మానిపించేయాలని, తనకి పెళ్ళి అయ్యేదాకా ఈ స్వతంత్రం వదులుకోవాలని లేదు. ఎట్లాగైనా పెళ్ళి అయ్యేదాకా ఉద్యోగం చేస్తూనే ఉంటుంది. రేపు 2 డ్యూటీ అయిపోతుంది. సరాసరి రేడియో నుంచి ఇక్కడికి వచ్చేస్తాను. రాత్రి 9 దాకా మీ దగ్గరే ఉంటాను అంది అరుణ చిన్నపిల్లని సముదాయిస్తున్నట్లు. నీ ఇష్టం అన్నారు అమ్మమ్మగారు కాస్త నిష్ఠూరంగా. తనని ఉద్యోగం మానమని, ఇలా పక్కన కూర్చుని కబుర్లు చెప్పమని రాజా అడిగి ఉంటే అరుణ 5 నిమిషాల్లో రిజైన్ చేసి పారేసి ఉండేది. అతనికి తన మీద అంత మక్కువ లేదు. కబుర్లు చెప్పాలి, పక్కన కూర్చోవాలి అన్న అభిలాష లేదు. ఏ వ్యక్తి దగ్గర నుంచి అయితే ఆ అభిలాష కావాలని ఆశిస్తున్నదో అక్కడ నుంచి ఒక్క మాట రాదు, ఒక్క డిమాండ్ ఉండదు. కానీ ఈ పెద్దావిడ మటుకు తనని పూర్తిగా బానిసని చేసుకుందామని చూస్తున్నది. ఆ ప్లాన్ తను పడనివ్వదు. 3-4 రోజుల్లో అమ్మమ్మగారు పూర్తిగా మామూలు మనిషి అయిపోయారు. ఆమె అలా కుర్చీలో కూర్చొని పెళ్లి పనుల హడావిలిలో పడ్డారు. ఇళ్లకు సున్నాలు, పెళ్లి పందిళ్ళు, వంటవాళ్ళు, బంధువుల లిస్టు, ఇలా అమ్మమ్మగారు చాలా బిజీగా ఉన్నారు. ఇన్విటేషన్ కార్డులు ఈ సాయంత్రం పట్టుకురండి, 5:30కి రాహుకాలం వెళ్ళిపోతుందిట. ఒక 25 పట్టుకురండి అని పురమాయించింది. వాళ్ళు వెళ్ళబోతుంటే ఆమె మనసుకి నచ్చిన శాంపిలిట. అది ఎంత ఖరీదు అవుతుందో కూడా కనుక్కోమంది. ఆ ఇన్విటేషన్ చూడగానే అరుణకి సిగ్గు కలిగింది. ధనం ఉంటే దాన్ని ఇంత బాహాటంగా ప్రదర్శించుకోవాలా అన్న చిరాకు కూడా కలిగింది. అరిటాకు సైజు ఆకుపచ్చని హ్యాండ్మేడ్ పేపర్ మీద శుభలేఖ. ఆ ఆకులో చుట్టూ కూరలు, పిండి వంటలు అన్నీ ఆయా రంగుల్లో ప్రింట్ చేసి ఉన్నాయి. మధ్యన తెల్లటి ఇంకులో అన్నం మీద ఎర్రని ఇంకుల శుభలేఖ. పిలిచేవారి పేరు, వధూవరులు వగేరా. అమ్మమ్మ గారికి ఆ నమూనాలో శుభలేఖ కావాలిట. ఇదే మోడల్లో తామరాకు మీద లేక తమలపాకు మీద ప్రింట్ చేయించాలని ఆవిడ ఊహ. ఇది చాలా ఖరీదు అవుతుందనుకుంటా. కనీసం కార్డుకి 10-12 అయినా అవ్వచ్చు అంది అరుణ. అయితే ఏం, ఇలాంటి కార్డు ఎవ్వరూ ఇంతవరకు మద్రాసులో వెయ్యలేదు.
ఢిల్లీలో వేశారు. అది నేను జాగ్రత్త చేసి పెట్టుకున్నాను. నా మనుమడి పెళ్లికి వేయించాలని అన్నది అమ్మమ్మగారు గర్వంగా. అరుణకి ఏదో తప్పు చేసినట్లు ఉంది. తను సింపుల్గా నీట్గా ఉండే ఇన్విటేషన్ ఎన్నిక చేయాలనుకుంది. అమ్మమ్మగారి అభిరుచిని బట్టి చూస్తే తన పెట్టెలోని ఆ పసుపు కుంకుమల కార్డు నవ్వుల పాలు అవుతుందే తప్ప ఆమె ఆమోదం పొందదు. రాజా ఏమీ మాట్లాడలేదు. ఇద్దరూ చాలా కొట్లు తిరిగి చాలా రకాల కార్డులు తెచ్చారు. చిట్ట చివరికి అమ్మమ్మగారు మొదట్లో అనుకున్న కార్డే నిశ్చయమయ్యింది. ఎంతటి వృధా! ఇది ఎవరు తినాలి? పెళ్ళైన మరునాటికి అందరూ మర్చిపోయే ఈ శుభలేఖకి ఇంత ఖర్చా అనుకుంది అరుణ. చీరలు, నగలు, నగలు, చీరలు, చీరలు, జాకెట్లు, రకరకాల చీరలు. ఇలా వారం రోజుల పాటు చీరలు చూడడం, ఎన్నిక చేయడం, తిరిగి మార్చడం దైనందిన కార్యక్రమంలో ఒక భాగం అయ్యింది అరుణకి. అక్కడ పరుసువాకంలో, ఇక్కడ సుంగంబాకంలో అందరూ చీరల రంగులు, నాణ్యతల గురించి చర్చలే. ఒక స్థితి వచ్చేసరికి అరుణకి ఈ పెళ్లి బట్టల నుంచి ఎక్కడికైనా దూరంగా పారిపోదామని అనిపిస్తూ ఉండేది. చీరల ఎన్నికలలో లక్ష్మీదేవి గారు కూడా కనిపించుకునేది. అత్తాకోడళ్ళు ఏ విషయంలోనూ మాట్లాడుకునేవారు కాదు, ఏకీభవించేవారు కాదు. కానీ చీరల విషయంలో గంటలు గంటలు కూర్చొని షాపు నుంచి మనిషిని ఇంటికి పిలిపించి ఆ మూటల ముందు కూర్చొని చర్చించేవారు. ఈ చర్చల్లో సావిత్రమ్మ గారు కూడా కలుస్తూ ఉండేది తరచు. వారం రోజులకి భాస్కర్ పెళ్లి నుంచి తిరిగి వచ్చాడు. పెళ్లిలో తీసిన ఫోటోలు చాలా బాగా వచ్చాయట. అరుణ వాళ్ళ పాట కచేరీ చేస్తున్నప్పటి ఫోటో ఒకటి, వధూవరులతో కలిసి తీయించుకున్న ఫోటో ఒకటి ఇచ్చాడు అందరికీ. ఆ ఫోటోల వెనుక వధూవరుల సంతకాలు ఉన్నాయి. అరుణ ఆ ఫోటోలు అమ్మమ్మ గారికి చూపలేదు. తమ ఇంట్లో వాళ్ళకి చూపించింది తప్ప. ఇన్విటేషన్స్ ప్రింట్ అయి వచ్చే లోపల కవర్ల మీద అడ్రస్లు రాయటం పని అరుణ మీద పెట్టారు అమ్మమ్మ గారు. ఆవిడ ఒక బైండు పుస్తకం ఒళ్ళో పెట్టుకుని కూర్చుని ఉండేది. అరుణ వెళ్ళేసరికి కాఫీ టిఫిన్లు అయ్యాక రోజు ఓ 50 అడ్రస్ల చొప్పున చెబుతూ ఉండేది. ప్రశ్నించి శుభలేఖలు వచ్చిన రోజున అరుణ కూడా నుంగంబాకంలోనే ఉంది. మొదటి శుభలేఖ కవరు మీద పేరు రాసి తాతగారికి ఇచ్చారు అమ్మమ్మగారు. అరుణ చేత రాజాకి, రాజా చేత అరుణకి పేర్లు రాయించి ఇచ్చారు. నవ్వులతో సరదాగా గడిచిపోయాయి ఈ ఇచ్చి పుచ్చుకోడాలతో. అరుణ తను పెట్టెలోనే పసుపు కుంకుమల కార్డు సంగతి మరచిపోయింది. చూడగా చూడగా ఈ ఇన్విటేషన్ కంటికి ఆకట్టుకునేదిగా, దర్జాగా ఉందని అనిపించింది. 3 రోజుల పాటు పోస్టు చేశారు ఆహ్వానాలని. పెళ్లి హడావడి రోజు రోజుకి ఎక్కువ అవుతున్నది. 2 ఇళ్లల్లో పనులు, హడావడి, సున్నాలు, కొత్త రంగులు, ఎక్కడ చూసినా కొత్త బట్టలు, ఇంటి నిండా సరుకులు. ఈ హడావిడిలో అమ్మమ్మ గారికి అరుణతో తీరిగ్గా మాట్లాడే వ్యవధి ఉండేది కాదు. అలా వరండాలో కూర్చొని కంగున మోగే కంఠంతో అందరికీ పనులు పురమాయించేది. ఆవిడ కళ్ళల్లో ఉత్సాహం, కాంతి ఆమెను చూస్తే కాళ్ళు లేవని అనిపించేది కాదు. అరుణకి అమ్మమ్మ గారి పట్ల ఉన్న సంశయాలు, సందేహాలు మాయమైపోతున్నాయి. రాజా కొంచెం కొంచెం మాట్లాడుతున్నాడు. అరుణ అభిప్రాయాలని అడుగుతున్నాడు. అరుణకి తృప్తిగా ఉంది. తన వైవాహిక జీవితం అందంగా, హాయిగా గడిచిపోతోంది. ఏ ఒడిదుడుకులు లేకుండా సాఫీగా వెళ్ళిపోతుందన్న విశ్వాసం కలిగింది అరుణకి. ఆ విశ్వాసాన్ని చూసి పెళ్లికళ, నా తల్లి ముఖంలో పెళ్లికళ వచ్చింది అంటూ ప్రతిరోజు దిష్టి తీసిపోసేది సావిత్రమ్మ గారు. పెళ్ళి అప్పటికి సరిగ్గా 10 రోజులుంది. అరుణకి రేడియోకి వెళ్ళాలంటే ఉత్సాహంగా ఉండటం లేదు. ఇంట్లో ఈ సందడి ముందు రేడియో స్టేషన్ డల్గా, ఆ రొటీన్ పని విసుగ్గాను అనిపిస్తున్నది. అన్నమాట నిలబెట్టుకునేందుకు వెళుతున్నది స్టేషన్కి. నేను రిజైన్ చేస్తాను, పెళ్ళి అయ్యాక ఎలాగో రానివ్వరు అంది భాస్కర్తో ఒకనాడు. గవర్నమెంట్లో ఒకసారి రిజైన్ చేస్తే మళ్ళీ తిరిగి చేరడానికి అవకాశం ఉండదు. నేను తిరిగి చేరను, చేరే అవసరం లేదు. నా మాట వింటావా? మీ మాట నేను ఎప్పుడూ వినలేదు అడిగింది అరుణ. అయితే లాంగ్ లీవ్ పెట్టు. నువ్వు టెంపరరీ కాబట్టి ఆ లీవ్ లెటర్ చూసి అపాయింట్మెంట్ వాళ్ళే టర్మినేట్ చేస్తారు. డిస్మిస్లా? నిన్ను పర్మనెంట్ చేస్తున్నామని అనరు. అంటే వచ్చే ఏడుకి కాంట్రాక్ట్ రెన్యూ చెయ్యరు. దానివల్ల లాభం లేదు, నష్టం లేదు. నువ్వు రిజైన్ చేసినట్లు ఫైల్లో ఉండదు. అది ఎప్పటికీ నీకే లాభం. మరి ఎలా రాయాలో మీరే చెప్పండి. పై వారం నుంచి 3 నెలల పాటు లీవ్ కావాలని రాయ్. నేను శాంక్షన్ చేయిస్తాను ఎస్డీతో చెప్పి. సరే అలాగే రాస్తాను అన్నది అరుణ.
అరుణకి ఇప్పుడు ప్రపంచమంతా నందనవనంలాగా కనిపిస్తున్నది. అందరి మీద సద్భావం కలుగుతున్నది. ఎవరి మీద కోపం రావటం లేదు. ఆఖరికి అమ్మమ్మ గారి మీద కూడా. ఆవిడ రేడియోకి వెళ్ళకు అని గట్టిగా పంతం పడితే తక్షణం మానేయడానికి సిద్ధంగా ఉంది. కానీ అమ్మమ్మ గారు పెళ్లి పనుల హడావిడిలో అరుణ విషయం పట్టించుకోలేకుండా ఉన్నారు. ఇంటి చుట్టూ పందిళ్లకు పొడవాటి కర్రలు, కొబ్బరి ఆకులతో అల్లిన తడికలు దిగుతున్నాయి. పెళ్ళి నుంగంబాకంలోనే జరుగుతున్నది కాబట్టి ఎక్కడ స్థలం ఉంటే అక్కడ పందిళ్లు వేయిస్తున్నారు. దొడ్లో వంటల కోసం ప్రత్యేక గాడి పొయ్యిలు సిమెంటుతో కట్టిస్తున్నారు. చేతులు కడుక్కునేందుకు ప్రత్యేకంగా ఎక్కువ పంపులు పెట్టిస్తున్నారు. బాత్రూమ్స్, లెట్రిన్స్ కూడా కట్టిస్తున్నారు. ఈ పనులన్నీ చకచకా జరిపిస్తున్నారు. చక్రాల కుర్చీ మీద కూర్చుని అమ్మమ్మ గారు. నుంగంబాకంలోని ఇంటిలోని ఏర్పాట్లతో పోల్చి చూస్తే అరుణ వాళ్ళింట్లో హడావుడిలే లేదనిపిస్తున్నది. ఇంటికి చిన్న చిన్న రిపేర్లు తప్పించి పెద్ద ప్రయత్నాలేమీ లేవు. సావిత్రమ్మ గారు మొదట్లో ఒప్పుకోలేదు పెళ్ళి నుంగంబాకంలో జరిపించటానికి. కానీ రాను రాను ఆవిడలోని పట్టుదల సడలిపోతున్నది. అమ్మమ్మ గారి ఇంట్లో పెళ్ళి జరపటానికి ఒప్పుకున్నారు. పెళ్లి కూతుర్ని చేసి తమ బంధువులని నలుగురిని పిలిచి భోజనాలు పెట్టుకునేటంత వరకే తమ పని. మిగతా ఖర్చులు, హడావిడి మగపెళ్లి వారివే. కూతురి పెళ్లి చెయ్యలేనంత గతిలేని వాళ్ళమా అంటూ సణుగుతూనే పరిస్థితులతో రాజీ పడింది సావిత్రమ్మ గారు. గౌరీ పూజకని నెమలికంఠం రంగులో ఖరీదైన పట్టుచీర కొన్నది. గాజులు చెరిపించి ఒక చైను చేయించారు అరుణకి. అరుణకి ఈ ఖర్చులు కూడా ఇష్టం లేదు. కానీ తల్లికి కోపం వస్తుంది. తాము అంతకీ కూడా గతిలేని వాళ్ళమని అమ్మమ్మ గారు వాళ్ళు అనుకోకూడదు. అందుకే ఒప్పుకుంది. అరుణ ఆ నెల తన జీతంతో సుశీలకి మస్టర్డ్ కలర్లో పట్టుచీర తెచ్చింది. 400 రూపాయలు పెట్టి. అంత ఖరీదు పెట్టి అరుణ చీర ఎప్పుడూ కొనలేదు. కానీ సుశీలకి మంచి చీరలు లేవు. ఇంచుమించు తన ఎత్తులోనే ఉన్న చెల్లెలికి తనకిన్ని నగలు, చీరలు ఉన్నా దానికి మటుకు కావాలని అనిపించదా అని తల్లిదండ్రికి చెప్పకుండా రమోలాని వెంటబెట్టుకుని చీర కొనుక్కు వచ్చింది. ఎవరికి? నీకా అడిగింది రమోలా. షాప్లో చీరలు ఏరుతుంటే. నాకు చాలా కొంటున్నారు. అమ్మమ్మ గారేమో లెక్క లేకుండా చీరలు కొనిపెడేస్తున్నారు. అమ్మ ఏమో పెళ్లి కూతురువి అంటూ నాకు పట్టు చీర కొంది. పాపం సుశీలకి మటుకు కట్టుకోవాలని ఉండదా? దానికెవరు కొంటారు? నీకు కొన్నట్లే మొగుడొచ్చినప్పుడు కొంటారు. అంతదాకా అది పూలోవే కట్టాలా? ఇది నా ఆఖరి జీతం. ఇక ముందు ఈ స్వతంత్రం ఉంటుందో లేదో అందుకని తెగించి కొనేద్దామనుకున్నాను. ఇంట్లో చెప్పలేదు. మీ అమ్మగారికి తెలియదా? చెప్పలేదు. చెబితే నాకే మరో చీర కొనుక్కోమంటుంది. రమోలా, నువ్వు పెళ్లి చేసుకోవా అడిగింది అరుణ. నీకులాగా రాజకుమారుడు దొరికితే ఎదురు వెళ్ళి పూలహారం వేసి ఎత్తుకు పారిపోతాను. అందరికీ నీలాంటి అదృష్టం కలుగుతుందా? నిజమే. కానీ పెళ్ళి అంటే ఏదో స్వేచ్ఛ, స్వతంత్రం పోయినట్లు ఉంటుంది. ఇవాళ నీతో నిర్భయంగా బజారుకొచ్చాను. నా ఇష్టం వచ్చినట్లు నాకు కొనాలనిపించిన వాళ్ళకి చీర కొనిచ్చాను. ఈ స్వేచ్ఛ ఇక ఉండదు కదా. అట్లా అనకు. రేపు మీ ఆయన, మీ అమ్మమ్మ గారు ఇంటి తాళాలు నీ చెంగుకి ముడేస్తారు. నువ్వు ఆడింది ఆట, పాడింది పాట. మీ ఆయన యువర్స్ మోస్ట్ ఒబీడియంట్ కాకపోతే నన్నడుగు. మా ఇంట్లో అది సాగకపోవచ్చు అంది అరుణ సంశయంతో. నాన్సెన్స్. పెళ్ళయ్యాక పెళ్ళాం మాట వినని మగాడు ఎవడుంటాడు? ఈ కలియుగ ధీరులంతా పెళ్ళి అయ్యేదాకనే ఆ పైన కాళ్ళు పట్టుకుంటారు. నీకెట్లా తెలుసు? పెద్ద పేరక్కల్లా చెబుతున్నావు. మా అన్నయ్యను నువ్వు చూశావుగా. పెద్ద స్పోర్ట్స్ మ్యాన్, హీమ్యాన్ అంటూ పేర్లుండేవి వాడికి. మెకానికల్ ఇంజనీర్. చాలా రఫ్గా ఉండేవాడు. పెళ్ళయింది. పొద్దుటే కాఫీ కాచి ఆ తరువాత మా వదినను నిద్రలేపుతాడు. ఆ మహారాణి కాఫీ కప్పు చూస్తే గాని కళ్ళు తెరవదు. అందుకని ఎంత వారలైనా కాంతాదాసులే. మన త్యాగరాజు ఎప్పుడో చెప్పేశారు. రమోలా, నువ్వు పెళ్లి రోజంతా నా దగ్గరే ఉండాలి అంది అరుణ. లాభం లేదమ్మాయి. మీ అమ్మమ్మ గారికి మనం నచ్చం. లగ్నానికి, రిసెప్షన్కి వచ్చి నాజుగ్గా ఇటు అటు తిరిగి వెళ్ళిపోతాను. మీనాక్షిని ఉండమను. చక్కగా పెళ్లి పెద్దరికం చలాయిస్తుంది అంది రమోలా నవ్వుతూ. అరుణ నిశ్శబ్దంగా ఉండిపోయింది. రమోలా పైకి అల్లరిగా ఉంటుంది గాని త్వరగా గ్రహించుకుంది. ఎలా తెలిసిందో అమ్మమ్మ గారికి ఇష్టం లేదని. చీరల షాపు నుంచి ఇద్దరూ సరాసరి హోటల్కెళ్లారు.
బిల్లు దగ్గర ఇద్దరూ వాదులాడుకున్నారు. రమోల అరుణని బిల్లు ఇవ్వనివ్వలేదు. తనే ఇస్తానని పట్టుబట్టింది. రమోల అటు నుంచి అటే ఇంటికి వెళ్ళిపోయింది. అరుణ పట్టుచీరతో 5 దాటాక ఇల్లు చేరుకుంది. ఇంటికొచ్చేటప్పటికి ఇంట్లో తల్లి లేదు, తండ్రి లేడు. చెల్లెళ్ళు తమ్ముళ్ళు బిక్కుబిక్కుమంటూ కూర్చొని ఉన్నారు. ఏమిటే, అమ్మా నాన్న ఎక్కడికెళ్ళారు అడిగింది అరుణ. అమ్మమ్మ గారికి జబ్బుగా ఉందిట, కారు పంపించారు. అమ్మా నాన్న హడావిడిగా వెళ్ళారు. నీ కోసం రేడియో స్టేషన్కి కారు వెళితే నువ్వు లేవుట. ఇంటికి రాగానే నిన్ను రమ్మన్నారు. తొందరగా ట్యాక్సీలో రమ్మన్నారు అంది రోజా వగర్చుకుంటూ. అరుణకి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఏమైంది? అమ్మమ్మ గారికి ఏమైంది? తమ పెళ్లి చూడకుండా వెళ్ళిపోతోందా? చెప్పులు విడవకుండానే వీధి వైపుకి తిరిగింది అరుణ. చీర ప్యాకెట్ చేతికి ఇస్తూ, జాగ్రత్తగా బీరువాలో పెట్టు, నా బీరువాలో పెట్టు, నేను వచ్చాక చూపిస్తాను అంటూ దాసా ప్రకాష్ వైపు నడక సాగించింది. 4 అడుగులు వేసేటప్పటికి ట్యాక్సీ ఎదురు వచ్చింది. ట్యాక్సీ ఎక్కిన అరుణకి మనసులో లేదు. పొద్దుట 11 దాకా తను అక్కడే ఉంది. ఈరోజు ఒక్క స్కూల్ అనౌన్స్మెంట్స్ తప్ప తనకి డ్యూటీ లేదు. అందుకనే పొద్దుటే వెళ్ళింది. అప్పుడు నవ్వుతూ ఉత్సాహంగా ఉన్నారు. హడావిడిగా అందరికీ పనులు పురమాయిస్తున్నారు. ఈ లోపలే ఏమయ్యింది? హార్ట్అటాకా? ఈ ఎగ్జైట్మెంట్కి అటాక్ వచ్చిందా? ఆవిడకు ఎటువంటి ఆదుర్దా కలగకుండా చూసుకోవాలి. పక్క వదలకుండా తను సేవ చేస్తుంది. రాజా కంటే శ్రద్ధగా చూసుకుంటుంది. ఈ వారం రోజుల్లో ఆమెను మామూలు మనిషిని చేస్తుంది. అమ్మమ్మ గారికి ఏమీ అవ్వకూడదు. ఆమె ఆరోగ్యంగా ఉండాలి. చిరకాల వాంఛితమైన మనమడి పెళ్లిని ఆమె కళ్ళారా చూసుకుని ఆనందించాలి. ముని మనమల్ని చుట్టూ పెట్టుకుని ఆమె ఆడుకోవాలి. అమ్మమ్మ గారికి ఏ అనారోగ్యమూ రాకూడదు. ఆమెకి ఏ ఆపద రాకూడదు. పావలా కాసంత కుంకుమతో మగ్గిన మామిడి పండులా ఉండే కళకళలాడే ఆ మూర్తికి ఎటువంటి ఆపద రాకూడదు. అరుణ ఆలోచనలు పరిపరి విధాలా పోతున్నాయి. ట్యాక్సీ వరండా మెట్ల కింద ఆగింది. అరుణ తలెత్తి చూసింది. వరండాలో అమ్మమ్మ గారు కుర్చీలో కూర్చుని లేరు. ఎలా ఉంటారు ఒంట్లో బాగాలేనప్పుడు? గబగబా హాలులోకి వెళ్ళింది. కుర్చీలో కూర్చుని ఉన్నారు అమ్మమ్మ గారు. ఒక్కసారి అమ్మయ్య అని గాలి పీల్చుకుంది అరుణ. మీకు ఒంట్లో బాగోలేదట? దగ్గరకు వెళ్ళబోయి గబాలన ఆగిపోయింది అరుణ. అమ్మమ్మ గారి ముఖం కొత్తగా ఉంది. ఆ ముఖం ఎర్రగా ఉంది. కళ్ళు కోపంతో అగ్ని జ్వాలలు కురిపిస్తున్నాయి. ఈమె తనకి పరిచితమైన అమ్మమ్మ గారిలా లేరు. కొత్త వ్యక్తిలాగా ఉంది. చుట్టూ నిశ్శబ్దం. చీమ చిటుక్కుమన్నా వినిపించే నిశ్శబ్దం. చిక్కగా బరువుగా ఉన్న నిశ్శబ్దం. చుట్టూ కలయజూసింది అరుణ. ఎన్నడూ లేనిది లక్ష్మీదేవి గారు, ఆనందరావు గారు కూడా అక్కడే ఉన్నారు. కర్ర మీద గడ్డం పెట్టుకుని కళ్ళు మూసుకొని తాతగారు సోఫాలో కూర్చుని ఉన్నారు. అమ్మమ్మ గారికి ఒంట్లో బాగా లేకపోతే పరిగెత్తుకుని వచ్చే మొదటి వ్యక్తి రాజా కాక ఇంకెవరెవరుంటారు? అక్కడే అమ్మ నాన్న చెరో సోఫాలో ఉన్నారు. వాళ్ళ ముఖాలు కూడా గంభీరంగా ఉన్నాయి. అందరూ తన వంక దోషిలాగా కోపంగా చూస్తున్నారు. న్యాయస్థానంలో నేరస్తుడిని పరీక్షించే న్యాయమూర్తుల్లా చూస్తున్నారు. ఏం జరిగింది? అమ్మమ్మ గారికి ఏం జరిగింది? ఏం జరిగిందా? మేమింకా బతికి ఎందుకున్నామని ఏడుస్తున్నాను. ఏం జరిగిందని అడుగుతావా? నీకు సిగ్గుశరం లేదా? పెద్ద అమాయకురాలిలా అడుగుతున్నావు. నువ్వు బట్టలు కట్టుకుంటున్నావా అని. అరుణకి నోట మాట రావటం లేదు. తనని అకారణంగా ఎందుకు దూషిస్తున్నారు? చదువుకున్న దానివని, బుద్ధిమంతురాలివని ఆశపడి కుక్కని అందలం ఎక్కిస్తే ఏం చేస్తుంది? కనకపు సింహాసనం మీద కూర్చోబెడితే మటుకు దాని గుణం ఎలా పోతుంది? అరుణ చుట్టూ చూసింది. తన తల్లిదండ్రులు గాని రాజు గాని ఎవ్వరూ ఆమె వాక్ ప్రవాహాన్ని ఆపడానికి ప్రయత్నించటం లేదు. ఆ రోజునే అనుకున్నాను. భోగం మేళం గురించి అన్న రోజునే అనుకున్నాను. నీకెలాంటి బుద్ధులున్నాయో ఆనాడే అర్థమయ్యింది. నేను పిచ్చిముండని, ముసలిముండని, నీలాంటి దగుల్బాజీ వాళ్ల గుణాలు తెలుసుకోలేకపోయాను. అలగా జాతి, అలగా బుద్ధులు. అందుకే అన్నారు మంచి వంశం నుంచి పిల్లని తెచ్చుకోమని. పైమరుగులు చూసి మోసపోయాను. నలుగురిలో అవమానపడ్డాను. నేనెల్లా పెళ్లి చెయ్యనోయ్ దేవుడా! నా పరువు, నా ప్రతిష్ట ఈ దొంగముండ వచ్చి నా ఇల్లు పడగొట్టిందోయ్ దేవుడా! అమ్మమ్మ గారి కంఠం తారాస్థాయిని అందుకుంది. గట్టిగా అరుస్తున్నది. నోటితో ఉచ్చరించరాని తిట్లు తిడుతున్నది.
రిక్షా వాళ్ళు, పేవ్మెంట్ వాళ్ళు కూడా ఇంతటి పచ్చి మాటలు మాట్లాడరు. అంత కేవలమైన తిట్టు, అశ్లీలాలు గబగబా దొర్లిపోతున్నాయి. అరుణకి అయోమయంగా ఉంది. ఎవరిని ఈవిడ తిడుతోంది? కాళ్ళు రెండు తోటకూర కాడల్లా వణుకుతున్నాయి. నిల్చునే శక్తి లేకుండా ఉంది. అరుణ తనని తాను నిగ్రహించుకుంది. చుట్టూరా చూసింది. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఆ పెద్దావిడ వాగ్ధోరణి ఆపే ప్రయత్నం ఎవ్వరూ చేయటం లేదు. ఊరుకుంటారా లేదా? ఆపండి! ఒక్క కేక పెట్టింది అరుణ. తానింత గట్టిగా అరవగలనని అరుణకే తెలియదు. తన కేక తన చెవులకే కఠోరంగా వినిపించింది. కాళ్ళు గబగబా కంపిస్తుంటే కూచుండిపోయింది నేలమీద. తండ్రి లేవబోయాడు. ఊరుకోవయ్యా, పెద్ద లేచావు, దానికేం పర్వాలేదు. అదంతా నటన. రేడియోలో వేషాలేస్తుంది గదా టక్కులాడి. ఆ భోగం వాళ్ల దగ్గర నేర్చుకుందిలే. లేవవే, అరిచావుగా గొంతు ఉందని. చెబుతా, నీవు ఆ పెళ్లికి వెళ్ళి ఏం చేశావు? ఎవడితో సరసాలాడడానికి వెళ్ళావు? నీకు ముందే తెలుసు కదా ఆ దౌర్భాగ్యుడు వస్తాడని. ఎవరు వస్తారని? ఏ పెళ్ళి? పెద్ద నంగనాచి కబుర్లు చెప్పకు. ఆ భాస్కరం గాడింట్లో పెళ్లికి వెళ్ళావా లేదా? కాళ్ళా వేళ్లాబడి ప్రాధేయపడి వెళ్ళావా లేదా? మిమ్మల్ని అడిగే వెళ్ళాను. వాడొస్తాడని నీకు తెలుసా తెలియదా? ఎవరొస్తారని? అదేనే, వాడితో సరసాలాడావు. వసంతం చల్లుకున్నారే మీ ఇద్దరు. ఒకళ్ళనొకళ్ళు వాటేసుకుని వసంతం చల్లుకున్నారే. వాడెవడో నీకు తెలియదు? నేనెవరి మీద వసంతం చల్లలేదు. నా మీద ఎవరూ వసంతం పొయ్యలేదు. భాస్కర్ గారింట్లో పెళ్ళని మీ అందరికీ చెప్పాను. మిమ్మల్ని అడిగే వెళ్ళాను. అవును, అక్కడ భోగం మేళం ఉంటుందని కూడా చెప్పావు. పాట కచేరీలు చేస్తానని కూడా చెప్పావు. అడ్డమైన వాళ్ళని వాటేసుకొని బుక్కా గులాములు చల్లుతానని కూడా చెప్పావు. ఎంత తెగించావే! చూశారా, దానికి తప్పు చేశానన్న భయం కూడా లేదు. ఎంత ధైర్యంగా నిల్చొని జవాబు చెబుతున్నదో. ఇదిగో చూడండి, మీరు పెద్దవారు అవ్వవచ్చు, నాకంటే వయసు ఉండవచ్చు, డబ్బు ఉండవచ్చు, కానీ మర్యాద మీరి మాట్లాడకండి. నేను ఏం చేశానో చెప్పకుండా, నా వల్ల ఏ తప్పు జరిగిందో చెప్పకుండా ఇన్ని మాటలు అనడం అన్యాయం. అరుణకి ఒకవైపు కళ్ళంట నీళ్లు వస్తున్నాయి. వాటిని పట్టి బలవంతాన ఆపుకుంటున్నది. ఇంతమంది ఎదుట, తన తల్లిదండ్రుల సమక్షంలో, తనకి కాబోయే భర్త ఎదురుగ్గా ఈ ముసలావిడ ఇన్ని మాటలంటుంటే అందరూ నోరు మూసుకు కూర్చున్నారు. అసలు కారణం ఈవిడ ఎందుకు చెప్పటం లేదు? తను చేసిన తప్పేమిటి? భోగం మేళం పెడతారని నాకు తెలియదు. అసలు అలాంటివి నేనెప్పుడూ చూడలేదు. వచ్చిన రోజే అదంత అసహ్యంగా ఉందో మీకు చెప్పాను. నేను దాచదలుచుకుంటే ఎందుకు చెబుతాను? మీరు కోపడ్డారు. నేను ఒక్క మాట అన్నానా? ఊరుకున్నాను. అవునే, పత్తిత్తువి. పాట కచేరీలకు వెళతావు. అలాంటి దానివి కచేరీలు చేసుకు బతుకు. నీకు పెళ్ళెందుకు, ఇల్లెందుకు? నేను పాట కచేరీకని ప్రత్యేకంగా వెళ్ళలేదు. రేడియోలో అనేక మంది నా పాటలు వింటారు. టీవీలో అనేక మంది నన్ను చూశారు. మీరు మటుకు నన్ను టీవీలో చూసి కాదా కబురు పెట్టింది? అడిగింది అరుణ విసురుగా. అవునవును, తప్పులేదు. ఊరూరా కచేరీలు చేసి మీ అమ్మా నాయన్ను పోషించు. కాలికి గజ్జ కూడా కట్టు. మాకేం? నువ్వు నిజం ఒప్పుకుంటావని ఇందాకటి నుంచి చూస్తున్నాను. నీ నోట్లో నుంచి నిజం రాదు. నువ్వు ఎవరికి వసంతం పూయలేదు. ఎవరు నీ చెంగు పట్టుకు లాగలేదు. చూడు ఏం చేశావో. వాడేం చేస్తున్నాడో చూడవే, విసిరింది అమ్మమ్మగారు కవరుని. అరుణ ఆ కవరుని ఇటు అటు తిప్పింది. పొడుగాటి పోస్టు కవర్. లోపల గట్టిగా తగిలాయి వేళ్లకి. బయటకు తీసింది వణుకుతున్న వేళ్లతో. అవి 2 ఫోటోలు. ఆ ఫోటోల వంక చూస్తూ నిల్చుండిపోయింది స్థాణువులాగా. ఎవరు పంపారు? అసలు ఈ ఫోటోలు ఎవరు తీశారు? ఆ సమయంలో ఫోటోలు తీసినట్లు కూడా తనకి జ్ఞాపకం లేదే. ఎవరు చేశారీ పని? ఇంతటి నీచమైన పని ఎవరు చేశారు? ఏమో, నోటంట మాట రావటం లేదే. ఆ ఫోటో నీది కాదా? ఆ ఫోటోలో ఉంది వాడు నువ్వు కాదటే. చెప్పు, గద్దిస్తున్న అమ్మమ్మగారి కంఠం అరుణ చెవుల్లోకి దూరటం లేదు. నా గురించి అడుగుతున్నప్పుడు ఎంజీఎం ముఖ కవళికలు ఎలా మారతాయో చూడడానికైనా రావాలని ఉంది. టిక్కెట్ కొనుక్కొని మీతో రానా? అతని మాటలు గింగురుమంటున్నాయి చెవుల్లో. చూశావయ్యా రామకృష్ణయ్య, అది నీ పిల్ల ఫోటో కాదు. ఎవరి ఫోటోకో దాని ముఖం అంటించారని కబుర్లు చెప్పావే.
చూశావా, అది కావాలనే వాడితో సరసాలాడింది, వసంతాలాడింది అరుస్తూ ఉంది అమ్మమ్మగారు. ఈ ఫోటోలు ఆనాడు పందిట్లో తీశారా? తీసి ఉండవచ్చు. ఎన్నో ఫోటోలు తీశారు. పెళ్ళి 2 రోజులు ఫ్లాష్ కెమెరాలు క్లిక్ మంటూనే ఉన్నాయి. కానీ ఫోటో ప్రత్యేకంగా ఈ అడ్రస్కి ఎవరు పంపారు? ఎందుకు పంపారు? ఈ పెళ్ళి చెడగొడితే ఎవరికి లాభం? రాజారావు ఇలాంటి నీచమైన పని చేసి ఉంటాడా? ఏమే, వాడితో నువ్వు సరసాలు ఆడావా లేదా? వాడు నిన్ను పట్టుకున్నాడా లేదా? నేను ఎవరితోనూ సరసాలు ఆడలేదు. ఆ పల్లెటూరి పెళ్లిలో అందరూ బుక్కా గులాం చల్లుకున్నారు, వసంతం చల్లారు. పిల్ల పెద్ద అందరూ చల్లుకున్నారు. అయితే అందరి చేత వసంతం చల్లించుకున్నావన్నమాట. విన్నావయ్యా, నీ కూతురు అడ్డమైన వాళ్ల చేత వసంతం చల్లించుకుంది. ఏమే, వాడెవడో నీకు తెలియదు? తెలియదు. వాడు మా గురించి చెప్పలేదు? చెప్పారు. ఏమని చెప్పాడు? తనతో లేచి వచ్చేయమన్నాడు. అవునా? మీకు అహంకారమని, మీ ఇంట్లో పడ్డ ఆడపిల్ల సుఖపడదని చెప్పారు. ఆ రోజు ఆయన మాటలు నమ్మలేదు. కానీ ఈ క్షణంలో అవి నిజం అనిపిస్తున్నాయి. వాడెవడో నీకు తెలియదు? తెలుసు. మాకేమవుతాడో కూడా తెలుసా? తెలియదు. రాజారావని పేరు చెప్పాడు. మీ అందరి గురించి అడిగారు. మీకు ఆయన్ని చూస్తే కోపం అని కూడా చెప్పాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఆయన మీకేమవుతారో నాకు తెలియదు, చెప్పలేదు. తెలియకుండానే నిన్ను వాటేసి పట్టుకున్నాడా? ఆ ఫోటోలో వాడి మొహం మీద మొహం పెట్టి నవ్వుతున్నావే, వాడెవడో తెలియదు? ఆవిడ కంఠం కంగుమంటున్నది. అరుణ ఆ ఫోటో వంక మళ్ళీ చూసింది. తమ ఇద్దరి తల నిండా బుక్క, బట్టల నిండా వసంతం. అతను ఎడమ చేత్తో తన గడ్డం పట్టుకుని కుడి చేత్తో బుక్క పాముతున్నాడు. తను నవ్వుతూ చూస్తున్నది. ఎప్పుడు రాశారు? తనకి జ్ఞాపకమే లేదు. రెండో ఫోటోలో తను చెండు ఎత్తి వసంతం పోస్తున్నది. అతను 2 చేతులు అడ్డుపెట్టి వద్దని అర్థిస్తున్నాడు. ఎప్పుడు పోసిందో జ్ఞాపకం రావటం లేదు. ఇలా పరాయి మగవాడిని, ఊరు పేరు తెలియని వాడిని పట్టుకొని బుక్కా గులాం రాసే బజారు పిల్ల నా మనవడితో ఏం కాపురం చేస్తోంది? ఇలాంటి అలగాదాన్ని ఇంట్లో ఎలా చేర్చుకోవడం? పైగా అది వాడెవడో తెలిసే మా మీద కత్తి కట్టడానికి ఈ పని చేసింది. వాడికి దీనికి పూర్వపరిచయం ఉంది. నాకు ఆయన ఎవరో తెలియదు. పెళ్ళికి వచ్చారు. ఆడపెళ్లి వారికి మగపెళ్లి వారికి కూడా తెలుసుట. మీరంతా తెలుసునని చెప్పారు. పాపం, తానెవ్వరో చెప్పకుండా, వాడు మాకేమవుతాడో తెలియకుండా ఇంత కథ నడిపావని నన్ను నమ్మమంటావా? నిజం చెప్పు, వాడెవడో నీకు తెలియదు? నిజంగానే తెలియదు. చెప్పదలుచుకుంటే మీరే చెబుతారని, తాను చెప్పనని అన్నారు. వాడొక్కడే వచ్చాడా? ఆ దగుల్బాజీది రాలేదా? ఎవరూ రాలేదు. ఒక్కడే వచ్చారు. నీతో ఏం మాట్లాడాడు? ఏం చెప్పాడు? ఏమీ చెప్పలేదు. ఏమీ చెప్పకపోతేనే బుక్కా గులాం చల్లించుకున్నావా? వాడికి నీకు ఏ పరిచయం లేకపోతే నీ బుగ్గలు ఎలా పట్టుకున్నాడే? వాడితో సరసాలాడుతూ నా మనవడిని చేసుకుందామనుకున్నావా? రంకు నేర్చినమ్మ బొంకు నేర్చిందని నా భద్రశత్రువుతో సరసాలాడుతావటే? ఆయన ఎవరో, మీకు వాళ్ళకి ఎటువంటి శత్రుత్వమో నాకు తెలియదు. ఆయన మీ గురించి ఏమీ చెప్పలేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. వాడిని వెనకేసుకొస్తున్నావటే, నీకెంత సిగ్గులేదు? కాబోయే మొగుడు దగ్గర పరాయివాణ్ణి వెనకేసుకొస్తున్నావా? కాబోయే మొగుడు నన్ను ఇన్ని మాటలంటుంటే విగ్రహంలాగా కూర్చున్నాడు. ఇలాంటి చవట నాకు మొగుడు కాకపోయినా పర్వాలేదు. నేను మీ మనవడిని పెళ్లి చేసుకోను. నాకీ పెళ్ళి వద్దు, మీ సంపద వద్దు. పద నాన్న, పోదాం. ఏమిటే నీ పొగరు? నా మనవడిని చేసుకోనని మొహం మీద చెబుతున్నావా? వాడెవడే? వాడికి నీకు సంబంధం ఏమిటే? సంబంధం లేదని చెబుతున్నాను. అయినా మీరు నమ్మటం లేదు. మీకు తృప్తిగా ఉంటుంది అంటే చెబుతాను వినండి. ఆ రాజారావు గారికి నేనంటే ఇష్టం. నన్ను ప్రేమించానని అన్నారు. మీ మనమడి మీద జాలిపడి అతని ప్రేమ కాదన్నాను. ఇప్పుడు వెంటనే రాసేస్తాను. వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటారు. సరేనా? మీకు తృప్తి అయ్యిందా? గట్టిగా అడిగింది అరుణ. ఒరే ఆనందం, ఎంత పని జరిగిందో చూశావా? నీ పెళ్ళాం కొడుకు కలిసి నా మీద కక్ష సాధించారు. చూశావా? నా మనుమడికి కాబోయేదాన్ని వాళ్ళు
ఉచ్చులు వేసి లాక్కుపోయారు. చవట వెధవ్వు, ఆనాడే చెప్పాను నీ కొడుకుని దానికి ఇవ్వకురా అని. అది నీ మీద కసి తీర్చుకుంది. నా మనుమడి పెళ్ళి చెడగొట్టింది. ఎంత అవమానం! నేను చచ్చిపోతాను, ఉరిపోసుకుంటాను. నా మనుమడి పెళ్ళి ఆగిపోతే నేను క్షణం బ్రతకను. పెద్ద పెట్టున ఏడుస్తున్నది అమ్మమ్మగారు. అరుణ జిగ్సా పజిల్లోని ముక్కలు కూర్చుకుంటున్నట్లుగా ఒక్కొక్క మాటే కూర్చుకుంటున్నది. రాజారావు కూడా ఈ సుందరమ్మ గారి మనుమడేనన్నమాట, ఆనందం గారి కొడుకన్నమాట. అరుణ మూఢురాలిలాగా అలానే కూర్చుండిపోయింది. కథ కొనసాగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.